హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం అంతా లాస్ట్ వరకు క్లియర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో క్లియర్గా చూడకుండా అన్నెసర్లీ కాల్ చేయొద్దండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, వీడియో చూడకుండా లాస్ట్ వరకు మీరు కాల్ చేయొద్దు. ఎందుకంటే థంబ్నెయిల్ అట్లాంటిది. మన ముఖ్య లక్ష్యం ఏదైతే ఉందో, మన ముఖ్య ఉద్దేశం ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేదా మోడీ గారు ప్రధానమంత్రి, ఇద్దరే మన టార్గెట్ అంతే. నా ప్రోడక్ట్కి నేను చేస్తున్న పనికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరంటే వీళ్ళిద్దరే. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వీళ్ళిద్దరు అనుకుంటేనే ప్రపంచానికి వెళ్తుంది. పోనీ ప్రపంచంలో ఉన్న జనాలందరికీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఏ రకంగా చేసుకున్నా సరే వీళ్ళిద్దరూ ప్రమోట్ చేయగలిగితేనే మన జనాలందరికీ ఇవన్నీ అందుతాయి. అంటే అసలు మనం ఏం చేస్తున్నాము? జ్యోతి ఫుడ్స్ అనేది ఒక కార్పొరేట్ ఫార్మింగ్ వ్యవస్థ. చెప్తున్నా కదా, ఒక కార్పొరేట్ కంపెనీ ఎట్లా ఆలోచిస్తుందో యాజ్ ఏ ఓనర్గా నేను కూడా, ఎందుకంటే ఫార్మా కంపెనీలో చేశాను, కార్పొరేట్ లెవెల్లో చేశాను కాబట్టి నార్మల్గా రైతులు లేకుంటే నార్మల్ పౌల్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు నార్మల్గా చేసే వీళ్ళందరూ ఏంటంటే ఒక వ్యవస్థ అంటే ఒక వ్యక్తితోనే మొదలవుతుంది ఎండ్ అవుతుంది. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అట్లానే ఏంటంటే కార్పొరేట్ అన్నప్పుడు ఇదంతా ఏంటంటే పెద్ద వ్యవస్థ. ఆల్మోస్ట్ దాంట్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలో సీఎం ఉండొచ్చు, పిఎం ఉండొచ్చు, బయట దేశం ప్రధాని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది జ్యోతి ఫుడ్స్ అనేది ఒక కార్పొరేట్ ఫార్మింగ్ వ్యవస్థ. దీంట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఒకటి చెప్తారు, ఒకసారి ఒకటి చెప్తారు. దగ్గర మన దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్లో 25 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. టోటల్గా మనవి 25 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో రెగ్యులర్గా సేల్ అయ్యి నాకు డబ్బులు వచ్చేది, రెండోది నేను ఎంప్లాయీస్ని తీసుకునేది లేదు, గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో వచ్చే జనాలకి లేదంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దీని ఒక్కదానే ముందుకు తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఇన్వెస్టర్స్ కూడా చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆల్రెడీ, లేదు పెట్టాలనుకున్న వాళ్ళు. ఒకటి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నా క్లియర్గా. ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ 3 నెలలు, 4 నెలలు, 1 year, తర్వాత రకరకాల డిజైన్ చేసాం. కానీ జనాలు కూడా అట్లానే ఆలోచన ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఉంటే ఎక్కువ పెడుతున్నారు. తక్కువ ఇస్తాము, లాంగ్ టర్మ్ వరకు ఇస్తాము అంటే ఈరోజు కడుపు నింపుకునే వాళ్ళే ఉన్నారు తప్ప లాంగ్ టర్మ్ విజన్లో ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు. ఈరోజు ఇస్తే మీకు 10 రూపాయలు ఇస్తాను, కానీ 11 సంవత్సరాల తర్వాత ఇస్తే నేను మీకు 1000 రూపాయలు ఇస్తానన్నప్పుడు 1000 రూపాయల గురించి ఆలోచించట్లే. ఈరోజు కడుపు నిండిందా లేదా, రేపు బతుకుతామా చచ్చిపోతామా తెలియదన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ మాతో ఎంఓయూ మినిట్స్ ఆఫ్ మీటింగ్, మేము గవర్నమెంట్తో టైఅప్ అయ్యేంత వరకు మనం రిటర్న్స్ కన్ఫర్మ్ చేస్తాం. అది ఎన్ని రోజులు అవుతుంది, ఏమవుతుందని ఎవరికి ఇన్ఫార్మ్ చేయట్లేదు మనము. ముఖ్యమంత్రితో పాటు అంటే గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్కి ఈ ప్రాజెక్ట్ నచ్చి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకొని మేము ఇచ్చే ప్రోడక్ట్ వాళ్ళు తీసుకునేటట్టు, లేదంటే గవర్నమెంట్ అథారిటీ సపోర్ట్ చేసేటట్టు ఎన్ని రోజులు పడితే అన్ని రోజుల వరకు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాము. దానికి సింపుల్ 10,000 ఇన్వెస్ట్మెంట్, 2,300 రిటర్ను. అది 1 month రావచ్చు, 1 year రావచ్చు, 10 year రావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. బట్ ఏదో ఒక రోజు అయితే గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకుంటాం. దాంట్లో నిన్న నైట్ ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది. నేను ఒక గంట సేపు కూర్చొని ఆ బడ్జెట్ మొత్తం విన్నాను అనమాట. అంటే దీంట్లో ఏమి ఇచ్చారు, ఏం చేశారు. సరే, వాళ్ళ దగ్గర ఇంత బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా ఎక్కడ కూడా సీఎం దగ్గర కానీ, పీఎం దగ్గర కానీ, చదివిన మంత్రి దగ్గర కానీ ₹1 లేదు. అంటే జనాలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. మన డబ్బులు దోచుకొని, మన డబ్బులు మన మీద ట్యాక్సులు వేసి, అన్నీ మన మీద వేసి మళ్ళీ మన డబ్బులే మనకు పంచుతున్నారు. జనాలు అర్థం చేసుకోవట్లేదు. వాడు ఇంత బడ్జెట్ ఇచ్చాడు, అంత బడ్జెట్ ఇచ్చాడు, అది చేస్తున్నాడు, తల్లికి వందనం అన్నాడు, అన్నదాత సుఖీభావ అన్నాడు, బీమాకి ఇంత ఇచ్చాడు. మన జోబులో డబ్బులు తీసుకొని మననే గుంజుకొని మన దగ్గర బలవంతంగా మనం తినకపోయినా ట్యాక్సులు కట్టించుకొని మళ్ళీ మన డబ్బులే మనకంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి సాయం చేస్తున్నాడే అనుకుందాం. అందులో మేమనుకుంది ఏంటంటే అన్నదాత సుఖీభావ అని 6,300 కోట్లు రిలీజ్ చేశారు. దీంట్లో ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాడు. దాంట్లో ఎగ్జాంపుల్ మా మామనే తీసుకుందాం, మా ఇంట్లో వాళ్ళే అనుకోండి. 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు మీకు గుత్తకు సరిపోదు. అంటే రెంట్కి తీసుకున్నారు, ఆ ల్యాండ్ని 1 yearకి లీజుకి తీసుకున్నారు అనుకోండి. లీజుకి తీసుకుంటే 20,000 లీజ్ అమౌంటే పోయింది. దాని తర్వాత విత్తనానికి ఎంత వేయాలి, దాని ఎరువులకు ఎంత కావాలి, దాని పురుగు మందులకు ఎంత కావాలి, వర్షం రాకపోతే వాటర్ ఎంత కొట్టుకోవాలి, ఒకవేళ పంట పండినాక రేట్ వస్తుందన్న ఆలోచన లేదు, తర్వాత కూలీలు ఎంత అవుతాయి, అన్ని పోను 1,50,000 వీళ్ళు ఇచ్చిన 20,000 కాకుండా 1,50,000 పెట్టుబడి పెట్టి రేపొద్దున రైతులు మిర్చి రైతుల్లాగా గిట్టుబాటు ధర రాకుండా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేదంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం కానీ, లేకుంటే నష్టానికి పంట అమ్ముకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇట్లాంటప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఏపీలో ఎవరైతే రైతులు ప్రస్తుతానికి ఫస్ట్ మేము ప్లాన్ చేసేది ఏపీలో రాయలసీమ వరకే. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్ర మీకు విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు మంచి పంటలు పండుతాయి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర రాయలసీమలోనే
ఇన్న పొలాలలో ఎలాంటి పంటలు పండవు కాబట్టి మా దగ్గర ఉన్న రైతుల మీద ఫస్ట్ ట్రయల్ రన్ చేస్తున్నాము. అది ప్రొద్దుటూరులో కానీ రాయలసీమ కడప నియోజకవర్గంలో దీన్ని పొద్దుటూరులో ట్రయల్ చేస్తున్నాం. ఎలా ట్రయల్ చేస్తున్నాము? ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, పిల్లలు అందరూ ఉంటారు. మీరు ఒకవేళ ఎకరం లీజుకి తీసుకున్నా సరే, లేదు పొలము మీదే ఉంది, 5,000 20,000 రూపాయలు వచ్చినప్పుడు దాన్ని 4 వారాల కింద డివైడ్ చేసుకోండి. సింపుల్గా చెప్తున్నాను, ఒకసారి పేపర్ మీద రాసుకోండి, క్యాల్కులేషన్ చేసుకోండి. వీడియో లేట్ అవుతుంది, లేట్ అయినా సరే జీవితంలో సంపాదించుకోవాలి. ఒక ఎకరం పొలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన 20,000తో 6 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. క్లియర్ గుర్తుపెట్టుకోండి. మీరు 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా, అంటే మీ జోలో డబ్బులు పెట్టకుండా, ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ స్కీమ్లో మీకు 6,300 కోట్లు, అంటే ఉన్న రైతులకి, వాళ్ళు అనుకున్న రైతులందరికీ కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. 20,000 రూపాయలని మీరు పెట్టుబడి కింద పెడితే సంవత్సరానికి 6 లక్షలు. మీ పొలంలో మీరు ఎలాంటి పంట వేయకుండా ఆ డబ్బులతో మేము చెప్పింది ప్రయత్నం చేస్తే అప్పుల పాలు కాకుండా ఒక సంవత్సరానికి 6 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎట్లా అనేది క్యాల్కులేషన్ చెప్తున్నాను. మీకు ఒక రైతుకి 20,000 రూపాయలు ఇచ్చాడు అంటే, మేము ఆల్రెడీ దీని మీద స్టడీ స్టార్ట్ చేశాము. ఇప్పుడు నేనే అనుకోండి, ఒక రైతుకి ఒక 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు. ఆ పర్సన్కి ఏం చెప్తున్నానంటే, వాళ్ళదే పొలం ఉంది, ఆ పొలంలో చిన్న గుడిసేసుకోండి, చిన్న హట్, దాంట్లో కట్టెలు, ఆ తడికెలు ఇవన్నీ పెద్ద కాస్ట్ కావు. రెగ్యులర్గా గడ్డి దొరుకుతుంది, చెట్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అక్కడ గడ్డి వేసుకున్నాము. ఈ చిన్న షెడ్ వేసుకొని, చిన్న షెడ్లో ఫస్ట్ మంత్ దీన్ని 20,000ని 4 భాగాలు చేసుకోండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్. ఫస్ట్ మంత్లో 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 100 కోడి పిల్లలు ఇస్తాము. దాంట్లో నాటు కోడి పిల్లలు, హసీలు కానీ సోనాలి కానీ ఏదైనా సరే, ఇవి 1 నెల రోజులు గుడిసెలో పెరుగుతాయి. మిగతా 2 నెలలు బయట. మీకు పొలం ఉంది, మీ పొలంలో ఏ పంట వేయకండి. దానిలో రాళ్ళు, రప్పలు, మేము ఒక దానా ఫీడ్ ఇస్తాము. ఆ ఫీడ్ వేసినాక అవి పెరిగినాక ఏం చేస్తున్నామంటే, ఆ కోళ్ళు మళ్ళీ మేమే కొంటాము. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, జనాలకి మళ్ళీ మేము పెంచినాక ఎవరు కొంటారు, ఎవరు తీసుకోరు, ఎవరు తీసుకోకపోతే ఎట్లా, రోగాలు వస్తే ఎట్లా, రకరకాల ముందు ఏం స్టార్ట్ చేయరు, అడ్డమైన క్వశ్చన్లను వేస్తూ ఉంటారు. అంతే. ఆ 20,000 తీసుకొని తాగి తిని నాశనం చేస్తారేమో కానీ ఒకటి చెప్పిన ఐడియాను మాత్రం ఫాలో అవ్వరు. అందుకే ఈ జనాలకి, ఈ మూర్ఖులకు చెప్పేదానికంటే డైరెక్ట్ మనం వెళ్ళి ముఖ్యమంత్రికి ఇన్ఫార్మ్ చేసి, ఈసారి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఏదో మీరు 6,300 కోట్లు జనాలకు ఇస్తున్నారు, అందులో 10 కోట్లు మాకు ఇవ్వండి, జనాలు మొత్తం మేము మెయింటైన్ చేస్తాము, జనాల్ని మేము మోటివేట్ చేస్తాము, జనాలతో ఇంత చేస్తాము. ఆల్రెడీ నేను 5 కోట్లు అప్పు చేసి మరీ కంపెనీ రన్ చేస్తున్నాను, 5 కోట్లు ఫండింగ్ తీసుకొని జనాలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చేస్తున్నాము. కాబట్టి మీరు 6,300 కోట్లు మాకొద్దు. 6,300 కోట్లు సంపాదించుకోవడానికి, లేదా 6,300 కోట్లు రావడానికి మీరు నాకు 10 కోట్లు ఇవ్వండి, 5 కోట్లు అప్పులు కడతాము, ఉన్న 5 కోట్లతో నేను బిజినెస్ రన్ చేస్తాను. దాంట్లో మోడల్ ఎట్లా అంటే, ఫస్ట్ మంత్లో 5,000 పెట్టుబడి పెట్టాము, 100 కోడి పిల్లలు ఇస్తాము, దానికి కావాల్సిన దానా మనమే ఇస్తాము. 1 నెల రోజులు గుడిసెలో పెరుగుతాయి, 2వ నెల బయటకు వదిలేస్తాము. 3 నెలల్లో క్రాప్, లేదా 100 రోజుల్లో క్రాప్ రెడీ అవుతుంది. ఫస్ట్ది నడుస్తూ ఉంటుంది, 2వ నెల 2వ తీసుకుంటాము, 3వ నెల 3వ తీసుకుంటాము, 4వ నెల 4వ తీసుకుంటాము. 5,000 5,000 5,000 5,000 4 నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులు. మీరు వేసిన పంట కాలమే అనుకోండి, వరి వేసాము, వరికి 20,000 కాదు, ఇంకో 70,000 పెట్టుబడి పెట్టి, మందులు కొట్టి, ఇది కొట్టి, 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా మీకు లాస్ట్కి వడ్లు అమ్మితే వచ్చేది ఎంత అంటే 70,000. అది ఒకసారి వస్తుంది, మళ్ళీ పంట వేసుకోవాలి. ఇది అట్లా కాదు, ఫస్ట్ మంత్ వేసాము, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 5th మంత్ నుండి మీరు ఒక కోడి మీ దగ్గర ఎక్కడైనా వెతుక్కోండి. మీరు మార్కెట్లోకి వెళ్ళి నాటు కోడి ఎంత ఉంది రేట్ అంటే, బతికిన కోడి ఈరోజు మార్కెట్లో 500 రూపాయలు నడుస్తుంది. క్లియర్గా చూడండి, కావాలంటే మీరు ఊర్లో కొన్నా సరే, బయట కొన్నా సరే 500 రూపాయలు నడుస్తుంది. ఇదే కోళ్ళు 100 కోళ్ళు మీరు 500 రూపాయలకి ఒకటి అమ్ముతే, మీరు సొంతంగా డైరెక్ట్ అమ్ముతే, లేదు కటింగ్ లేకుండా మీరు కోడి అమ్ముతున్నారు కాబట్టి 400కి అమ్మామనుకోండి, అంటే 100 × 400 40,000 రూపాయలు. 1 నెల 40, 2వ నెల 40, మళ్ళీ వచ్చిన డబ్బులతో మళ్ళీ 5,000 పెట్టుబడి పెట్టి మళ్ళీ కోడి పిల్లలు తీసుకొని వేసాం, అయిపోగానే వేస్తూనే ఉండాలా. నెలకు 40 40 40 40, పోనీ తక్కువలో పోనీ మేము రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, మేము కూడా 500 అమ్ముతున్నాం, కానీ కటింగ్ చేసి అమ్ముతున్నాం. మేము ప్రతి ఊర్లో ఆ కటింగ్ సెక్షన్, అసలు మేము తీసుకున్న కోళ్ళని ఏం చేస్తామనేది మీకు వీడియో కంటిన్యూషన్లో ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ మేమే బైబ్యాక్ తీసుకున్నాం, మీకు పిల్లలు ఇచ్చాము, మీరు పెంచడానికి ఎట్లనో ట్రైనింగ్ ఇచ్చాము, మీరు పెంచినాక మొత్తం మేమే తీసుకుంటున్నాము. అది తీసుకొని మేమేం చేస్తున్నాం అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఏ పిల్లలు ఇస్తున్నాము, ఏం అవుతుందని వీడియో ఎండ్ వరకు చూడండి, దానిలో కంటిన్యూ క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ తక్కువలో మేము తీసుకుంటాం, 25 అంటే ఒక కోడి 250 రూపాయలకు తీసుకుంటున్నాం. 250 రూపాయలు తీసుకొని దాన్ని మళ్ళీ పెంచి దాన్ని కటింగ్ చేసి మాంసం మేము 500కి అమ్ముతున్నాం. మీరు కోడి 500కి అమ్ముతారు, కానీ మేము మాంసమే 500కి అమ్ముతున్నాం. ఇది కంపెనీ అవుట్లెట్ కాబట్టి మాకు 50 రూపాయలు మిగిలిన చాలు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్.
పోనీ 250 కమ్మినా సరే, హైయెస్ట్గా 400 500 అమ్మినా సరే 250 వేసుకుందాము, 500 వేసుకుందాం. 100 కోడి పిల్లల్ని 250 లెక్క అమ్మితే 25,000 వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? 5,000, 25,000 వచ్చింది. మళ్ళీ 5,000 పెట్టామంటే ఒక 20,000 మిగిలింది. నెలకి 20,000 మిగిలింది. సింపుల్గా ఫస్ట్ నెల 20,000 మిగిలింది. పోనీ 500 లెక్క అమ్మితే ఎంత వచ్చింది మీకు? 50,000 వచ్చింది. 50,000 మీ పెట్టుబడి ఎంత? 10,000 వేసుకుందాం, ఎక్కువనే వేసుకుందాం దానికి, అంటే 40,000 మిగిలింది. దీన్ని ఇంటూ మీరు 1 ఇయర్కి వేసుకుంటే, ఒక 12 నెలలకు వేసుకుంటే మీ పెట్టిన 20,000కు మీ డబ్బులు మీకు పోను 2,40,000 నుండి 48 లక్షలు, 4,80,000. లేదు 500 రూపాయల కోడి లెక్క అమ్మితే 6 లక్షల రూపాయలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? 20,000. దాంట్లో ఇన్కమ్ ఎంత? జీవితాంతం. మళ్ళీ దీంట్లో ఏముంది? మీ పొలాన్ని మీరే ఎరువు కింద ఆ కోడి తినేసి ఎరిగిందంతా మీకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద రెడీ అవుతుంది. అందుకు మేము ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి తీసుకెళ్తున్నాం సార్. మీరు ఇచ్చే 20,000తో ప్రతి రైతుని ఇలా చేసుకోమని చెప్పండి. రేపు పొలం పండడానికి, సారవంతమైన నేల రెడీ కావడానికి ముందు కోడి పెంట యూజ్ అవుతుంది. వీళ్ళు పెంచిన కోళ్ళు తిరగడం వలన, అక్కడ ఆ కోళ్ళ రేటు వలన, అట్లా మీరు ఎంతమందికి రైతులకు ఇస్తున్నారో అంతమందికే మేము పిల్లలు ఇస్తాము. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్టర్కి కానీ లేకుంటే ఇక్కడ చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దగ్గర ఒక్కొక్కరికి 20,000 అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ 20 లక్షల నుండి 30 లక్షల మంది రైతులకి, పోనీ యావరేజ్గా 10 లక్షల మంది రైతులకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. 20,000 ఒక 10 లక్షల మందికి ఇచ్చింది అనుకుందాం. అదే 10 లక్షల మందికి ఈ స్కీమ్లో ఈ 20,000 అది తీసుకున్న దాంట్లో మనం కోడి పిల్లలు ఇచ్చి చేస్తే 10 కోట్ల కోడి పిల్లలు ఇవ్వాలా. 10 కోట్ల కోడి పిల్లల్లో మనం 5 రూపాయలు వేసుకున్నా 50 కోట్ల రూపాయల బిజినెస్. అందుకు గవర్నమెంట్ ఎంబీఐ చేసుకుంటుంది. ఎందుకోసారి 6,300 కోట్ల రూపాయలు అనేది మీరు ఇవ్వద్దు. సపోజ్ 10 లక్షల మంది రైతులకు మేము ఇచ్చామనుకోండి, 10 లక్షల మంది అంటే రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుందో చెప్తా. 10 లక్షల మందికి ఒకవేళ మేము 100 కోడి పిల్లలు ఇస్తే దగ్గర 10 కోట్ల కోడి పిల్లలు కావాలా. 10 కోట్ల కోడి పిల్లల్ని మీరు 500 రూపాయలు చెప్పున నెల అమ్ముతే, 10 కోట్లని 500 రూపాయలు చెప్పున నెల అమ్ముతే 5,000 కోట్ల రూపాయలు ఫండింగ్ రెడీ అవుతుంది. 5,000 కోట్లు. వీళ్ళు 6,300 కోట్ల బడ్జెట్ అనేది సంవత్సరానికి ఇచ్చారు. ఇది నెల మనకు రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఏంటంటే మనకు కానీ రైతులకు కానీ తీసుకున్నాడు కానీ ఓవరాల్గా మనం అనుకున్న చిన్న పిల్ల గుడ్డు ఈ చిన్న ప్రాజెక్ట్లోనే 5,000 కోట్లు నెలకి. ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 60,000 కోట్లు. బేబీ 1,00,000 కోట్లు. అది ఒకదానిమే వేసాం మనం. ఒక నెలకి 5,000 కోట్లు వచ్చినప్పుడు ఒక సంవత్సరానికి 60,000 కోట్లు. అంటే ఇచ్చిన బడ్జెట్ సంవత్సరం కంటే 10 టైమ్స్ ఎక్స్ట్రా మనము సంపాదించుకోగలం. వాడు ఇవ్వమనట్లే, మనము ముఖ్యమంత్రి ఇవ్వనట్లేదు, ప్రధానమంత్రి ఇవ్వనట్లేదు, ఎక్కడిగినా అంటే మన డబ్బులు మనం దోచుకోమని చెప్పట్లేదు. మా డబ్బులు దోచుకోకుండా మాది మేము చేసుకుంటాము, మాది మేము ప్లాన్ చేసుకుంటాము. మీరు ఇచ్చే 6,300 కోట్లు కాదు, 60,000 కోట్లు ఒక ప్రొడక్ట్ మీద ఒకడు రిస్క్ తీసుకొని బయట నుండి వచ్చి, నేను ఇక్కడ సంబంధం లేదండి, పొద్దుటూరులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఎవరు లేరు, ఇక్కడ నేను ఇండివిజువల్గా వచ్చి జనాలకి ఎక్కువ వడ్డీలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తిట్టించుకుంటా అనిపించుకుంటా నా గోల్ని రీచ్ అవ్వాలా. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ని ఒక కార్పొరేట్ ఫార్మింగ్ని డిజైన్ చేయాలా. దాంట్లో ఎట్లా చేయాలో ఏం చేయాలో 2-3 ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మేము చేస్తున్న కార్పొరేట్ ఫార్మింగ్ ఏంది, నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను. ఇప్పుడు 300 మందిని రిక్రూట్ చేసి పెట్టుకున్నాం అంటే నేను రిస్క్ తీసుకోవడం వల్ల ఒక 300 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ రేపు పొద్దున 10 కోట్ల కోడి పిల్లలు ఇవ్వాలంటే నా దగ్గర ఎంతమంది కొత్త రైతులు రావాలా, ఎంతమంది ట్రైనింగ్ తీసుకోవాలా, ఎంతమంది మన కోడి పిల్లలు పెంచాలా. మళ్ళీ ఈ కోళ్ళను వచ్చినాక మనం స్లాటరింగ్ చేసి మీట్ సెక్షన్ అంటే దీన్ని ఇంత మాంసంని మనం 250 లెక్క బైబ్యాక్ తీసుకుంటే మనం ఎట్లా అమ్మగలం, ఏం చేయగలం అనేది సైట్లో మొత్తం మీకు వీడియో పెడతాను. అసలు దీని ప్లానింగ్ ఏంటి, అసలు అంటే ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు, ప్రధానమంత్రి ఎందుకు వస్తాడు అన్న ఆలోచనతున్నారు. ఒరే మీరు అందరూ మా దగ్గర డబ్బులు తీసుకొని 6,300 కోట్లు ఇస్తున్నారు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా మీరు ఇచ్చిన డబ్బులతోనే ఆ డబ్బులతోనే సంవత్సరానికి మొత్తము మీరు మీరు సంవత్సరానికి 6,300 కోట్లు ఇస్తే నేను నెల 6,000 కోట్లు ఇస్తా. నేను నెలలో 6,000 కోట్లు ఇస్తా. అది వాళ్ళు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని ప్రమోట్ చేయండి. ఒకవేళ ఆ ప్రొడక్ట్ మిగిలిపోయింది ఏం చేయాలని నేను చూసుకుంటాను. మొత్తం నాకు ఇచ్చామనండి. 10 కోట్ల పిల్లలు నేను ఇచ్చాను, 10 కోట్ల కోళ్ళు నాకు ఇచ్చామనండి. మొత్తం నేను చూసుకుంటాను. దానికి బాగాలేదు. ఇప్పుడు నాకు ఇన్వెస్టర్లు వస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, నాకు ఇండస్ట్రీ రెడీ అవుతుంది. జమ్మలమడుగులో 2,000 ఎకరాల నుండి 10,000 ఎకరాలు తీసుకొని అక్కడ నేను కంపెనీ పెడతాను. ఇంకొక 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. నాకు కోళ్ళు కటింగ్ చేసేవాళ్ళు కావాలా, గుడ్ల దానా చేసేవాళ్ళు కావాలా. దీని నుండి రైతులకి నాకు మక్కలు కావాలా, సోయా కావాలా, తౌడు కావాలా, ఇది పండించే రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చి మేము తీసుకుంటాము. మా కోళ్ళ కోసం ఫీడ్ కావాలా. 10 కోట్ల కోళ్ళు పెంచాలంటే మనం దగ్గర 30 లక్షల నుండి 40 లక్షల కోళ్ళు పెంచాలా. దానికి ఎంతమంది రైతులు కావాలా, ఎంతమంది ఫార్మర్లు కావాలా, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలా, దానికి ఎంత మక్క కావాలా, ఎంత సోయా కావాలా, ఎంత ఫీడ్ కావాలా,
ఎన్ని గుడ్లు రావాలా, ఈ గుడ్లను ఎక్కడ లోడ్ చేస్తున్నాం, ఎన్ని మిషన్లు కావాలా అంటే ఒక్కసారి ఆలోచించండి. చిన్న ఐడియా చాలా చిన్నది. ది ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఐడియా నా జీవితాన్ని కాదు మీ జీవితాన్ని కూడా మార్చగలదు. క్లియర్ చెప్తున్నా కదా. ఒక కోడి, ఒక పిల్ల, ఒక గుడ్డు వీడియో పెట్టుకున్నాడు. దీనివల్ల ముఖ్యమంత్రితో ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఆంధ్రాలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎట్లా పెరిగాయో, నాటుకోళ్ళు ఇంతవరకు ఎవరు కూడా బ్రీడ్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు లేడు. మటన్లో బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు లేరు. జ్యోతి అనేది వరల్డ్లో ఏ మాంసం తీసుకున్నా సరే బ్రాండ్ నాదే ఉండాలి. బాయిలర్లో ఆల్రెడీ ఉన్నారు, అన్నాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, పెద్ద పెద్ద వాళ్ళు, రామరెడ్డి అన్న కానీ రంజిత్ రెడ్డి అన్న కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళ జోలికి మనం వెళ్ళట్లేదు, వాళ్ళు మన జోలికి రారు. ఎందుకంటే తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు, ఆల్రెడీ వీళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళే. తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నావు, చేసుకోరా, మా వరకు మాకు ఉంది, నీ వరకు ఏం కావాలా, సపోర్టింగ్ కావాలా. ఎందుకంటే ఫీడ్ కంపెనీ స్నేహ వాళ్ళు ఫీడ్ పంపిస్తున్నారు, సుగుణ వాళ్ళు ఫీడ్ పంపిస్తున్నారు, శ్రీనివాస హ్యాచరీ వాళ్ళు మనకు ఫీడ్ సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో మీకు వచ్చేసి మెడిసిన్ కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హ్యాచరీ మిషన్లు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ప్రొద్దుటూరులో 100 కంపెనీలు పెడతా. జ్యోతి ఫుడ్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ హబ్. ఆ హబ్లో ఇండస్ట్రియల్ హబ్ వేసుకుంటే కూడా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మాకు 100 కంపెనీలు ఇక్కడికి కావాలి, ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయంటే ఇది నా మోడలు, నువ్వు ఇచ్చే 6,000 కోట్లు సంవత్సరానికి కాదు, నేను నెలల 6 కోట్లు నేను ఇస్తాను, నాకు ఇంత ప్రొడక్టివిటీ ఉంది, కన్జంప్షన్ ఇంతే ఉంది, వరల్డ్ కన్జంప్షన్. ఇక్కడ పెంచే వాళ్ళు 20,000, ఇక్కడ పెంచే వాళ్ళు మ్యాక్సిమం 10 లక్షల మందే ఉన్నారనుకోండి. 10 లక్షల మంది మనం యావరేజ్ చేసుకున్నాం, 10 కోట్ల కోళ్ళే పెంచుతున్నాం. 840 కోట్ల మందికి మాంసం కావాలి, ముక్కలు కావాలి, పచ్చడి కావాలి, రొట్టె ముక్కలు కావాలి, జొన్న రొట్టెలు కావాలి, రకరకాల ప్రొడక్ట్ కావాలా. ఇక్కడ మనం తప్ప దీన్ని ప్రపంచంలో ఎవడు చేయలేడు. ఇంత రిస్క్ తీసుకొని ఇంత డేర్గా ఎవడు చేయలేడు. ఒకటి చేస్తారు, మీరు పెట్టుకుంటే చికెన్ షాప్ పెట్టుకుంటారేమో, మటన్ షాప్ పెట్టుకుంటారేమో, కానీ ఒక కోడి గుడ్డును తెచ్చి దాన్ని పిల్లని చేసి మళ్ళీ పెద్దది చేసి దాంతో గుడ్డు పెట్టించి దాని పిల్లని తీసి మళ్ళీ పెద్దగా చేసుకొని దాన్ని ఇన్ని రకాల కూర అంటే గుడ్డు, పిల్ల, కోడి, మాంసము, ఫ్రై, కబాబు, కర్రీ, పచ్చడి, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, లోకల్ మార్కెటు, విలేజెస్, సిటీస్ అన్నీ కవర్ చేసే ఒక మైండ్ ఎక్కడా ఉండదు. నేను తప్ప ప్రపంచంలో ఈ ప్రాజెక్ట్ని ఎవరు చేయలేడు. అందుకే ఇంత డేర్గా, ఇంత ఛాలెంజింగ్గా ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడగల కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇచ్చే 6,000 కోట్లు కాదు, తల్లికి వందనం అని చెప్పేసి 9,000 కోట్లు కాదు, పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసి మేము ఎట్లా ఇవ్వాలో నేను మీకు చెప్తాను, మీరు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్తున్నాను నేను. అది దాంట్లో కార్పొరేట్ ఫార్మింగ్లో సింపుల్ చెప్తున్నా. 1 ఎకరం పొలం తీసుకుంటాం, లీజుకు మేమే తీసుకుంటాం, అదే 20,000 వేసుకోండి. మీకు 20,000 ఇచ్చారు, అయ్యా మీ 20,000 వచ్చింది కదా, ఆ 20,000కి మీ పొలం మాకు ఇవ్వండి. మీ 20,000కి గాను మేము మీకు 40,000 ఇస్తాం. 40,000 ఇస్తాం. ఎప్పుడు మీరు సంవత్సరానికి వేసుకోండి. లేదు మీ ఎకరం పొలంలో ఎంత పంట పండుతుందో చెప్పండి, ఆ పంటకి డబ్బులు మేము ఇస్తాము. పెట్టుబడి మీదైనా మాదైనా. బియ్యం వేస్తున్నాం, దాంట్లో అంటే బాస్మతి రైస్ వేస్తున్నాము, దాంట్లో బాతులు వదులుతున్నాము, దాంతోపాటు క్రాప్స్ వదులుతాం. మల్టిపుల్ క్రాప్స్ అంటారు దాన్ని, 3-in-1 క్రాప్స్. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. జపాన్, చైనా కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఈ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఉంది. దాంతోపాటు ఏముంది, అరటి తోట తీసుకుంటున్నాము, అరటి చెట్లతో అరటి తోటలో మేకలు వదులుతున్నాము, పైన కాయలు కాస్తున్నాయి, అట్టి పండ్లు అమ్ముతున్నాము, లేదా చిప్స్ చేస్తాము, ఆ బెరడుతో ఫీడ్ తయారు చేస్తాము, నార తయారు చేస్తాము. ఇది వేరే. తర్వాత 1 ఎకరం పొలం తీసుకొని 1,00,000 గొర్రెలు ఫామ్ చేయాలి. అంటే 1,00,000 గొర్రెలు ఫార్మింగ్ చేయాలంటే ఎదురుగా తీసుకుంటే ఎంత ల్యాండ్ అవుతుంది? లేదు, దీన్ని సిటీలో లాగా 100 అంతస్తుల బిల్డింగ్ కడతాం. 100 అంతస్తుల బిల్డింగ్, అందులో వచ్చే వాటర్ ఫీడ్ అంటే ఒకటే సెక్షన్లో 1,00,000 గొర్రెలు, 1,00,000 బర్రెలు, అన్ని స్టెప్పులు. 1 ఎకరం స్థలం మాత్రం 1 ఎకరమే. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 100 ఫ్లోర్లు ఉంటాయి. దీంట్లో లిఫ్ట్లు పెట్టి ఎనిమల్స్ని మొత్తం క్లోజ్ కండిషన్లో, ఎన్విరాన్మెంటల్ కంట్రోలింగ్ ఫార్మింగ్ అన్న ఉద్దేశంతో దీన్ని మొత్తం క్లోజ్ కండిషన్లో బ్రీడింగ్ ఫామ్. ఒక రోజుకి లేకుంటే ఒక సంవత్సరానికి మళ్ళీ 1,00,000కి 1,00,000 పిల్లలు నాకే రావాలి. 1,00,000 మేకలు పెట్టుకుంటే 2,00,000 మేకలు ఖచ్చితంగా వస్తాయి మనకి. అది ఎవ్రీ మంత్ కొన్ని వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని మన మీటుని మనమే తీసుకొని మనమే కూర చేసి మనమే కర్రీ చేసి, ముఖ్యమంత్రి గారు చెప్పిన డ్రోన్ సిస్టమ్ అంటే దీంట్లో మీరు కోళ్ళు పెంచినా 100 ఎకరాలు, 100 ఎకరాలు కాదు 100 అంతస్తులు. ఎకరం ఒకటే ఎకరం మనం తీసుకునేది. 100 కోళ్ళు కావాలి అంటే 100 ఎకరాల్లో కోళ్ళు పెంచాలి కాదు, 100 ఎకరాల్లో పెంచే కోళ్ళని ఒకటే ఎకరంలో 100 స్టేర్ కేజీలు. మనం ఇప్పుడు సిటీలో చూసాం కదా, అన్ని అపార్ట్మెంట్లు. ఇంతకుముందు ఇంటింటికి ఒక ఊర్లో అక్కడక్కడ ఇల్లులు ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, మొత్తము అపార్ట్మెంట్స్, విల్లాసు, హైట్ టవర్స్, బుర్జు ఖలీఫా లాంటి టవర్స్. 100 ఫ్లోర్లు అయితే ఈజీగా పడిపోతాయి కదా. కోళ్ళకి ఎక్కువ హైట్ అవసరం లేదు, జనాలకు హైట్ అవసరం ఉంది. మనం అంటే 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు కట్టుకుంటాం, కానీ జనాలకు అవసరం, కోళ్ళకు అవసరం లేదు. కోడి తిరగడానికి మనం లోపలికి వెళ్ళి దానా నీళ్ళు పెట్టడానికి ఆటో సిస్టమ్ డిజైన్ చేసి, ఇది కార్పొరేట్ లెవెల్లో బయట కంటామినేషన్ రాకుండా, బ్యాక్టీరియా లోపల రాకుండా క్లోజ్ కండిషన్లో దీన్ని 100 మేకలు, 100 గొర్రెలు, 100 బర్రెలు, 100 ఆవు, 100 కాదు 1,00,000 కోళ్ళు, 1,00,000 బర్రెలు, 1,00,000 అన్ని లక్షల్లోనే ఉండాలా. అది కూడా ఒకటే ఫ్లోర్లో బిల్డింగ్స్ ఉండాలా. ఇది ఆల్మోస్ట్ 10,000 ఎకరాల్లో మేము ప్లాన్ చేసాము. అంటే దాన్ని చూసుకోవడానికి, ఒక బిల్డింగ్ని చూసుకోవడానికి ఒక హెడ్ చాలు, ఒక డాక్టర్ చాలు, దాని మెడిసిన్ కోసము, దాని ఫీడ్ కోసము.
స్పేస్ తక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ. ఇప్పుడు ఇంత ప్రొడక్షన్ వచ్చింది, మళ్ళీ మీరు ఎక్కడ అమ్ముతారు, ఏం చేస్తారు? అక్కడ ఫార్మింగ్లో చూపిస్తాను. ప్రతి ఊర్లో నా అవుట్లెట్ ఉండాలా, ప్రతి సిటీకి నేను ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వాలా. ఇక్కడ డెలివరీ బాయ్స్ అనే వాళ్ళు ఉండరు. డెలివరీ బాయ్స్ ఉంటే ఓన్లీ ఉమెన్ ఎంపవరింగ్. ఇప్పుడు మన నడిచే కంపెనీ మొత్తము ఉమెన్ ఎంపవరింగ్, ఓన్లీ ఆడవాళ్ళతోనే నడుస్తుంది. ప్రతి ఊర్లో మహిళలని ముందుకు తీసుకురావాలి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రతిదీ మహిళలు మహిళలు మహిళలు, వాళ్ళకే గ్యాస్ పథకం, వాళ్ళకే బస్సు ఫ్రీ ఉచిత పథకం, తల్లి కష్టపడకుండా తల్లికి వందనం, అన్నదాత అంటే వాళ్ళ ఫార్మర్స్కి, వాళ్ళకైనా అంటే ఆల్మోస్ట్ అంతా లేడీస్ బేస్ మీద నడుస్తుంది. మగవాళ్ళు మనం గ్రేట్ అనుకుంటున్నాం కానీ మగవాళ్ళు గ్రేట్ కాదండి ఎప్పుడు కూడా. మగవాళ్ళు ఎప్పుడైనా సరే మనం ఎస్కేప్ అయ్యే ప్లానింగ్ ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. ఎన్ని గంటలకు లేవాలా, ఎన్ని గంటలకు పడుకోవాలా, ఈ మధ్యలో షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉంటుంది. మనం వాళ్ళని లేజీ చేయడం వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. కానీ వాళ్ళ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్రపంచంలో మనకంటే బెస్ట్ చేస్తారు. కానీ మనం ఏంటంటే మనకంటే పైకి రావద్దని మనం తొక్కేస్తున్నాం తప్ప. బెస్ట్ ఎవరంటే ఓన్లీ ఆడ లక్ష్మీదేవత లేడీసే అండి. జెంట్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు జెంట్స్ ఎవరు లేరు. లక్ష్మీదేవతను ఎందుకంటారు? లక్ష్మి అంటే మనీ ఇచ్చేది ఎవరు? లేడీసే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నా వైఫ్ పరంగా కానీ, మా మదర్ పరంగా కానీ, మా సిస్టర్ పరంగా కానీ, ఇప్పుడు నాకున్న ఎంప్లాయీస్ అందరూ తలా రూపాయి నా కోసం కష్టపడితే నాకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి లేడీస్ ఈజ్ ద ఫస్ట్. డెలివరీ దగ్గర నుండి కటింగ్, మటన్ కటింగ్ కానీ, చికెన్ కటింగ్ కానీ, ఏ కటింగ్ అయినా ఏ పైన మొత్తం లేడీసే. ప్లాంట్ హెడ్ దగ్గర నుండి హౌస్ కీపింగ్ వరకు మొత్తం లేడీస్నే పెడుతున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న డ్రోన్ సిస్టమ్ మీద మేము ఒక డిజైన్ చేశాము. మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, బండి మీద లొకేషన్ పెట్టుకుంటారు. అంటే రూట్ మ్యాప్ చూపిస్తుంది, మీ బండి ఎట్లా చెప్తుంది. దానిలో ఒక కార్లెస్ అంటే డ్రైవర్లెస్ కార్స్ వచ్చాయనుకోండి, అదే వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు మన డ్రోన్ సిస్టంలో జీపీఆర్ఎస్ ట్రాకర్ పెట్టేసి మనం ఎందుకు ఆన్లైన్ డెలివరీ, మనం అన్న ఫుడ్ డెలివరీ ఇవ్వడం అంటే డ్రోన్లో పంపించలేమా అన్న ప్రాజెక్ట్ మీద స్టడీస్ నడుస్తుంది. క్లియర్ చెప్తున్నా. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు ఇదే డిస్కషన్లో కూర్చుంటాం. సార్, ఎవరైతే డ్రోన్ కంపెనీస్ ఉన్నాయో రైతులకి, అన్నదాతలకి లక్షలు పెట్టి ఎరువు మందు కొట్టాలని అవసరం లేదండి. ఈ సిస్టమ్ని, ఆ డ్రోన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నామో డెలివరీస్ కోసము, రేపొద్దున కరెంట్ వైర్లు అడ్డం వచ్చాయి, నిజంగా అక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆర్డర్ చేసిన వాడికి ఆటోమేటిక్ వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళినాక వాడు మొబైల్లో, అంటే ఇక్కడ మొబైల్లో జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా లొకేషన్ రూట్ మ్యాప్ పెడతాము. మన డ్రోన్ అదే రూట్ను పట్టుకొని, ఇప్పుడు మన బండి రూట్ ఎట్లా వెళ్తుంది, సందులు గొంతులు తిరిగి ఎట్లా వెళ్తుందో డ్రోన్ కూడా అదే నావిగేషన్లో వెళ్ళి కరెక్ట్ ఎవరైతే పర్సన్ దగ్గరికి లాగినాక మళ్ళీ మనకు అక్కడ కాల్ వెళ్తుంది. కాల్ వెళ్ళినాక మనం మాట్లాడినాక డ్రోన్ కిందికి దిగి వాళ్ళు ఓకే అని ప్రెస్ చేసినాక ఏ మొబైల్ నుండి ఆర్డర్ పెట్టి ఏ మొబైల్ నుండి లొకేషన్ పెట్టావో ఆ మొబైల్ నుండి ఓకే అని కొడితేనే పార్సల్ అక్కడ కింద పడుతుంది, లేదంటే పార్సల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. ఇట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేయండి సార్, మేము ఎట్లయినా సపోర్ట్ చేస్తాము. నేను మోడల్ ఐడియా మొత్తం నేను గీస్తాను, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దానికి కావాల్సిన ఇంజనీర్లు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఒక కోడి, ఒక గుడ్డు, ఒక కోడి, ఒక పిల్ల దగ్గర నుండి రెవెన్యూ జనరేట్ చేస్తేనే 60,000 కోట్ల సంపద సృష్టించగల కెపాసిటీ మనకు 1 ఇయర్లో ఉన్నప్పుడు మేకలు కానీ, కంజులు కానీ, ఒంటెలు కానీ, గాడిదలు కానీ, డైరీ ఫామ్ కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర వీడియోలో మొత్తం ఉందండి. వీడియో కంటిన్యూ చూడండి. ప్రతిదీ మనం ఫార్మింగ్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్లో మనము రైతులను ఎంకరేజ్ చేస్తున్నాము, చదువుకున్న వాళ్ళని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. దాని నుండి ఎంప్లాయ్మెంట్, హెవీ ఎంప్లాయ్మెంట్, 1,00,000 మంది ఓన్లీ ఆడవాళ్ళే, 1,00,000 మంది ఆడవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. అక్కడ నుండి మీరన్న బడ్జెట్లో టోటల్గా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తం నేను ఒక సంవత్సరంలో తీసి చూపిస్తా. మీరు సంవత్సరానికి మీరు అందరి దగ్గర గుంజుకొని జనాలకి ఇచ్చేది ఏదైతే 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉందో అది నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని అడ్డం పెట్టుకొని చేసి మీకు చూపించగల కెపాసిటీ నా దగ్గర ఉంది. మిగతా అంటే మన జనాలు ఇది తగ్గితే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ దగ్గర కానీ ట్యాక్సులు తగ్గించడానికి మార్గం ఏముంది? ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సరే, కార్పొరేట్ లెవెల్లో తీసుకున్న వాళ్ళు చేసుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాబట్టి మన సంపద మనం సృష్టించగలిగితే, అంటే వీళ్ళు ట్యాక్సుల రూపంలో, మందు రూపంలో వసూలు చేసి 3,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, ఇట్లాంటి వ్యవస్థల ద్వారా నిజంగా అంత ఫండింగ్ వచ్చి అంత డబ్బులు వస్తే వీళ్ళు మన మీద భారం వేయరు కదా అన్న చిన్న ఆశతో ఇన్ ఫ్యూచర్లో కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. మహిళలకు చాలా టాలెంట్ ఉంది, వీళ్ళని బయటికి తీసుకొచ్చి వీళ్ళతో ప్రాజెక్ట్ చేపియాలా. ఇన్ ఫ్యూచర్లో ఉద్యోగాలు కల్పించాలా. ఉద్యోగాలు లేకపోయినా సరే ఇలాంటి అసలు అంటే కోళ్ళు పెంచడానికి ఏ డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు, ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. చదువురాని వాళ్ళు కూడా కోళ్ళు పెంచుకోవచ్చు. అందులో రైతులు అంటారా, మీరు ఎకరం పొలంలో కూర్చొని అదే బాక్స్ పట్టుకొని వెళ్ళి మీరు ఏం టెన్షన్ పడకుండా నీళ్లు దానా వేసి వాటిని బయట తిప్పేసుకొని మళ్ళీ ఆ టైంకి లోపల పెట్టేసుకొని కరెక్ట్ 4 నెలల తర్వాత తీసుకెళ్ళి మార్కెట్లో నేనే ఇదే బట్టలతో కూర్చొని మార్కెట్లో నాకు డబ్బులు కావాలా, నాకు 50,000 ఒక రోజులో వస్తున్నాయి అన్నప్పుడు నేను బయట కూర్చొని ఒక రోజులో కోళ్ళు అమ్ముకొని వచ్చేసి ఇక్కడ కూర్చుంటా. నేను ఇంకొక 29 రోజులు ప్రశాంతంగా నా ఫామ్ దగ్గర, నా పొలం
పొలంలో కూర్చొని వాటికి నీళ్లు దానా వేసుకుంటా వాళ్ళతో పాటు టైంపాస్ చేసుకుంటా నెలకు ఒక రోజే పనిచేస్తా. ఏ రోజు 100 కోళ్ళు రెడీ అని మార్కెట్లో అమ్మిన రోజే పనిచేస్తా. మిగతా రోజులు వెళ్ళి నా పొలంలో కూర్చొని గుడిసేసుకొని దానిలో 100 కోళ్ళు పెట్టుకొని తినేసి ఆడనే ప్రశాంతంగా పడుకుంటా. ఈ రకంగా చేసుకున్నా సరే నాకు నెలకి 6 లక్షలు. ఏ ఐటీ కంపెనీలో ఏ ఫార్మా కంపెనీలో ఎవడు కూడా సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజ్ ఇవ్వడు. పెట్టుకోండి, కావాలంటే చూడండి, ట్రై చేయండి. మ్యాక్సిమం ప్యాకేజ్ 1,80,000 లేదా 2 లక్షల రూపాయలు. ఐటీ సెక్టర్లో వేసుకున్నా సరే మంచి ప్రాజెక్ట్ చేస్తే 6 లక్షలు ఇస్తారు. నీకు ఈ అసలు ఏం అవసరమే లేదు కదా, ఎడ్యుకేషన్ అవసరం లేదు, పొలంలో కూర్చొని మేపై కూడా. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇదే ప్లానింగ్ ముఖ్యమంత్రికి చెప్తున్నాం, సార్ ఈ ఐటీ ఎందుకు, ఫార్మా ఎందుకు, వీళ్ళు ఎందుకు, వాళ్ళెందుకు, రైతులకు ఇవ్వండి. నిజంగా రైతు బాధపడుతున్నాడు, రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రైతుకి ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో యాజ్ ఏ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కింద నేను ఒక కార్పొరేట్ లెవెల్లో ఈ ఫార్మింగ్ని ప్లాన్ చేస్తున్నాను. మాకు కావాల్సిన సపోర్ట్ ఇది. నాకు 10 కోట్లు ఇవ్వండి, నేను 5 కోట్లు అప్పు చేశాను, ఇంకో 5 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తాను. ఇన్వెస్టర్లు అంటావా, వడ్డీ ఎక్కువ ఇస్తే నమ్ముతున్నాను, వడ్డీ తక్కువ ఇస్తే నమ్మట్లేదు. అదేదో ఇంట్రెస్ట్ కానీ లేదంటే మొత్తం కానీ మీకు ఇస్తాను. నేను మీకోసం కష్టపడతాను. ఎందుకంటే ఫ్యూచర్లో నేను 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా. మీరు పెట్టే బడ్జెట్ రెవెన్యూ ఏందో 3,50,000 కోట్లు నేను తీసి చూపిస్తాను. నా దగ్గర ఆల్రెడీ ప్లానింగ్ ఉంది, మోడల్ ఉంది. నాకు కావాల్సిన సపోర్టే. మీ డబ్బులు ఇవ్వనట్లేదు, ఏం చేయమనట్లేదు. ఆ 10CR ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్లో ఇస్తారా, లేకుంటే మీ పర్సనల్గా ఇస్తారా, లేకుంటే మీ దగ్గర ఉన్న జనాలందరూ కలిసి తలా రూపాయి దానం చేస్తారా. ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ కలిసి 4 కోట్లు ఇచ్చారు. ఇంకో 6 కోట్లు రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ నేను అలా తీసుకుంటా పోతా ఉండి ఖర్చు చేసుకుంటా పోతా ఉంటే ఏ రోజు నేను బయటపడతాను. ఆల్రెడీ ఈ మంత్లో 15 నుండి 30 తారీఖులో కూడా ముఖ్యమంత్రిని ఇక్కడ తీసుకొని రావాలి. సెప్టెంబర్లో మనం ఆల్రెడీ సెప్టెంబర్లో తిరుపతిలో కానీ లేకుంటే వైజాగ్లో కానీ అమరావతిలో కానీ ఓపెనింగ్ అనుకున్నాం. ఆల్రెడీ జూలైకి పీఎంని ఇన్వైట్ చేయాలి. మన టార్గెట్ ఒకటే, జూలై 24కి పీఎంని ఇన్వైట్ చేయాలా, అది ముఖ్యమంత్రి గారు వెళ్ళాలా. అంతలో అంటే షెడ్యూల్ ఎంత బిజీ ఉంది, ఇన్వెస్టర్లు ఏంది, ఒకరోజు లేట్ అయిపోతే సార్ ఇంకా అమౌంట్ రాలేదు, అది కాలేదు, ఇది కాలేదు, అది చేయలేదు. ఒక ప్రధానమంత్రితో కూర్చొని ఈ రేంజ్లో మాట్లాడి, అంటే వీడియో ముందు మాట్లాడడం వేరు, రియల్గా కూర్చొని వాళ్ళతో ధైర్యంగా మాట్లాడేది వేరు. ప్రధానమంత్రిని చూడడానికే మనకు టీవీలో చూడటం కాదు, రియల్గా చూడడానికి చాలా టైం పడుతుంది. ఎస్పీజీ కమాండ్ ఉంటుంది. అంత పెద్ద నెట్వర్క్ ఉన్న దగ్గర ఎదురుగా కూర్చొని ఇంత ధైర్యంగా మాట్లాడగల కెపాసిటీ ఉండాలంటే నేను ఎన్ని డిజైన్ చేసుకొని, ఎన్ని ప్లాన్ చేసుకొని, ఎంత ప్రాజెక్ట్ని రెవెన్యూ రెడీ చేసి 3 లక్షలు దొరకడమే మనకు కష్టం. 3 లక్షల రూపాయలు అప్పు తేవడం కానీ 3 లక్షలు సంపాయడమే మనకు కష్టం. అట్లాంటిది ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ని నేను రెడీ చేయగలను. 3,50,000 కోట్ల రూపాయల సంపద నేను, మీరు పెట్టిన బడ్జెట్ని నేను సింగిల్గానే ఎంప్లాయ్మెంట్తో పాటు ఇంతమందితో నేను రెవెన్యూ రెడీ చేయగలనన్న మాటలు ఎవరు మాట్లాడలేరు సార్. మన పిచ్చోళ్ళమయ్యో లేదా మందావో మాట్లాడట్లే. మనం జనాలకి మంచి చేయాలి, ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ మారాలి. వ్యక్తి ఉన్నా లేకున్నా వ్యవస్థ నడవాలి. ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాం. జనాలంతా ఇంకా రిటర్న్స్ పడలేదు, ఇచ్చింది 5,000, వేయాల్సింది 1,200, దానికి 10 సార్లు మెసేజ్. 4 కోట్లు డీల్ చేసేవాడు 1,200 రూపాయలు పెద్ద నాకు లెక్క కాదు. బట్ మీకు ఓపిక ఎంత ఉంది? వ్యాపారం అన్నాక అప్ అండ్ డౌన్లు ఉంటాయి, ఇట్లాంటి గొడవలు ఉంటాయి, శత్రువులు తయారైతూనే ఉంటారు. మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఎవడో ఒకటి గెలుకుతానే ఉంటాడు. మనం చేసేది చేసుకుంటూ వెళ్తుండాలా. పైన దేవుడు ఉన్నాడు, మనుషులు ఎవరితో సంబంధం లేదు, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మన వరకైతే దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇది కార్పొరేట్ ఫార్మింగ్. ఇట్లా ప్రతి ఒక్కటి 2-in-1 క్రాప్ వేయడము, లేకుంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచడము. ఈ ప్రొడక్టివిటీని ప్రతి ఊర్లో మొబైల్ ట్రక్స్తో కానీ డ్రోన్తో కానీ, అంటే ఆటోలు తయారు చేస్తున్నాం. ప్రతి ఊర్లో ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది, ఒక వెహికల్ వెళ్తుంది. ఆ ఊర్లో రొట్టెలు కావాలా, దోసపిండి కావాలా, చికెన్ కావాలా, మటన్ కావాలా, నాటుకోడి కావాలా, ప్రతిదీ ఆఫర్. డైరెక్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర రాకుండా, షాప్కి రాకుండా, ఊరి బయటికి రాకుండా ప్రతి ఊరికి నా వెహికల్ వెళ్ళాలా, ప్రతి ఊర్లో నా టెంట్ ఉండాలా, ప్రతి ఊర్లో నా బ్రాండ్ ఉండాలా. నాకు వచ్చిన ఈ 10 కోట్ల కోళ్ళు, 10 కోట్ల కేజీల కోళ్ళు అనేది మొత్తం మా జనాలకి, మా జనాల దగ్గరే డబ్బులు తీసుకోవాలా, మా జనాలకే దీన్ని అమ్మాలా. మా జనాల ఆరోగ్యం, మా తెలుగు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత నాది. అట్లాంటి ఎలాంటి సూదులు, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఏమి వేయద్దు. న్యాచురల్గా మీరన్న నాటుకోడి ఎకరం పొలంలో 100 కోళ్ళే మనం పెంచేది. ఆ 100 కోళ్ళు పెంచితే కూడా ఎకరం పొలంలో మీరు సంవత్సరానికి సంపాదించే 70,000 రూపాయలకు 6 లక్షలు వస్తుంది. 4,80,000 వస్తుంది. మీ కొడుకులు ఐటీలు చదివింటే, ఫార్మర్ చదివితే, అరే మూసుకొని వెళ్ళి వాడి దగ్గర వెళ్ళి 100 కోడి పిల్లలు తెచ్చుకోరా, పెంచుకోమని దగ్గర వాళ్ళే కొంటారంటే వాళ్ళు ట్రైనింగ్కి రండి. దానికి సటన్ ఫీజు ఉంటుంది. ఎట్లా పెంచాలా, ఏం చేయాలా, ఏం దానా వేయాలా, దాన్ని ఏ రకంగా పెంచాలా, నేను ట్రైనింగ్ ఇస్తాను. ఇది అంటే నేను చెప్తే అందరు పిచ్చోళ్ళు వీడియోలో చేస్తున్నాడు అని చెప్పేసి మన ఎగతాలు చేస్తారు. అదే ముఖ్యమంత్రి కూర్చొని చెప్పాడు అనుకోండి, ప్రధానమంత్రి కూర్చొని చెప్పాడు అనుకోండి, దీంట్లో స్కీమ్ ఉంది మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారనుకోండి, చదువుకున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ స్టూడెంట్సే ఒక ఇయర్కి 10 లక్షల మంది ఉన్నారు. ఒక అకాడమిక్ ఇయర్కి 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలు, ఒక అకాడమిక్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ మా ట్రైనింగ్కి సరిపోతారు. మనిషి దగ్గర 100 రూపాయలు తీసుకున్నా సరే, నేను మనిషి దగ్గర 100 రూపాయలు తీసుకున్నా సరే, ఆల్మోస్ట్ 10 కోట్ల ఫండింగ్ నాకు వచ్చింది. ఆ 10 కోట్ల రూపాయలతోనే వాళ్ళకి పిల్లలు ఇస్తా. వాళ్ళతోనే ఒక సంవత్సరానికి 6 లక్షలు, ఐటీ లేదు, ఫార్మా లేదు, అందులో సంపాదించుకునేది మొత్తం మీకు ఇస్తా. మీరు నేను చెప్పింది చేయండి చాలా, అంతే. నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీకు ఏం కావాలో ఫెసిలిటీ నేను చూసుకుంటాను. ఇది చెప్పగల కెపాసిటీ ఉన్నవాడు నా జ్యోతి ఫుడ్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే
చంద్రబాబు నాయుడు గారే ఎవరైతే సీఎం ఉన్నారో, ఇది ఏ రాష్ట్రంకైనా వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఒకవేళ దీన్ని ప్రమోట్ చేసి పీఎంకి ఇన్ఫార్మ్ చేస్తే ఉన్న మంత్రివర్గం మొత్తం ఎంతమంది 524 నియోజకవర్గాలు ఏదో మంత్రులు ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే తెలుగు రాష్ట్రంలో ఒకడు జక్కా పెద్దన్న అనేవాడు ఏ రేంజ్కి వెళ్తాడో అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఇంత ప్రెషర్లో ఉన్న వాళ్ళని టైం వేస్ట్ చేయొద్దండి. అంటే రేపొద్దున ముఖ్యమంత్రి గారు సీఎంఏ కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు కాకుండా ప్రతి రాష్ట్రం నుండి వస్తారు. రేవంత్ రెడ్డి వస్తాడు, లేదా బయట నుండి చాలామంది వస్తారు, మంత్రులు కానీ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఒకడు తలుచుకుంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, ఇంత రెవెన్యూని జనరేట్ చేయగలడని డేర్గా మాట్లాడినప్పుడు చేసి ఫస్ట్ మాట్లాడడం వేరు, చేసి చూపించడం వేరు. ఆల్రెడీ మనం ఎందుకు వచ్చామో ఆల్రెడీ చేసి చూపిస్తున్నాం మేము. ఇప్పుడు చేసి చూపించినాక ప్రతి రాష్ట్రం మన మీదకి వస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ నన్ను కలవడానికి రావాల్సిందే. ఎందుకంటే నేనే కర్త కర్మ క్రియ మొత్తం నేనే కాబట్టి నన్ను కలవడానికి వాళ్ళు ఇక్కడ రావాల్సిందే. వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టి సేమ్ ఎట్లా మాట్లాడుతున్నాం, సామాన్యంతో మాట్లాడినట్టే నేను మాట్లాడతాను. నా దగ్గర ఐడియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఇంప్లిమెంట్ చేయండి. మీరు జమ్మూ కాశ్మీర్లో చేస్తారా, అండమాన్ నికోబార్లో చేస్తారా, శ్రీలంకలో చేస్తారా చెప్పండి. నేను వచ్చి డిజైన్ గీస్తాను, నేను వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీకు రెడీ చేసిస్తాను. ఇలా చేస్తే ప్రధానమంత్రి దగ్గర కూడా కూర్చొని చెప్తే, ప్రధానమంత్రి ఉన్న మంత్రివర్గానికి ఇన్ఫార్మ్ చేస్తే పక్క దేశానికి పంపించవచ్చు, ఇండియాలో మొత్తం సేల్ చేసుకోవచ్చు, తెలుగు రాష్ట్రానికి కూడా నేను సేవ చేయొచ్చు. అంటే రేపొద్దున ఇది ఎక్కడి నుండి పోవాలన్నా సరే ప్రొద్దుటూరు నుండే ఈ ప్రోడక్ట్ పోతుంది, ఇంకెక్కడి నుండి పోదు. ఎందుకంటే మా ఊర్లో నేనున్నా లేకున్నా నా భార్య పిల్లలు, నేను అనుకున్న ఫస్ట్ నా కోసం కష్టపడ్డ ఎంప్లాయీస్, వాళ్ళు భర్తలను వదిలేసి పిల్లలను వదిలేసి కష్టపడుతున్న ఎంప్లాయీస్ సామ్రాజ్యం అనేది ఇక్కడే ఉంది. వీళ్ళే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఇంతవరకు నిలబెట్టింది వాళ్ళే కాబట్టి నేను వాళ్ళ కోసమే కష్టపడతా. వీళ్ళతోనే కూర్చొని తింటాను, వీళ్ళతోనే ఎంజాయ్ చేస్తాను. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ప్రొద్దుటూరులోనే ఉండాలా, ప్రొద్దుటూరులోనే పెట్టాలా, రాయలసీమలో ఉన్న జనాలందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ప్రపంచాన్ని మొత్తం మా సైడ్ దృష్టి మరలించుకోవాలి, మేము ప్రపంచానికి సేవ చేయాలి, అక్కడ నుండి మాకు డబ్బులు రావాలి, రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ నీళ్లు రావాలి, ఇంకా చాలా ఉన్నాయి. నా ప్లానింగ్ వరకు చాలా ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ సైట్కి వెళ్తున్నాను, సైట్లో నిజంగా ఏమేమి ఫార్మింగ్ చేస్తున్నాము, అసలు ఆ ఫార్మింగ్ చేసినాక వాటిని ఏం చేస్తాము, తర్వాత అసలు అక్కడ ఎంతమంది ఉమెన్స్ ఎంపవరింగ్ ఉంది, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, అసలు మేము సేల్స్ ఎట్లా చేస్తున్నాము, నిజంగా మనం అనుకున్న 3,50,000 కోట్ల రూపాయల సంపద ఎట్లా రెడీ అవుతుంది, ఎక్కడెక్కడ పంపిస్తాం ఏందనేది మీకు డీటెయిల్గా క్లియర్గా వీడియోలో పెడతాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా నంబర్ ఉంది కదా 6303473893. ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు దీన్ని టేక్ ఓవర్ చేసేంత వరకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాము. 23% ఉంటుంది. 10,000 ఇన్వెస్ట్మెంట్ 23% ఉంటుంది. ఎందుకంటే ఒకటి చెప్పా కదా, మీరన్నా మారాలా మేమన్నా మారాలా. సరే మేమే మారామనుకోండి, మీరు మారరు, మేమే మారాము ఆ విషయంలో. కాబట్టి 10,000 ఇన్వెస్ట్మెంటు 2,300 రూపీస్ రిటర్న్స్ ఉంటాయి. దీన్ని ఏంటంటే కంటిన్యూగా తీసుకుంటా ఉంటాం. ముఖ్యమంత్రి వచ్చే లోపల చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే 10,000 తీసుకొని మీరు 2,300 ఇట్లా ఇస్తారు. ఒకటి చెప్తున్నా, క్లియర్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర నేను 250 రూపాయలు కోడి కొన్నా అంటే ఒక 10,000 రూపాయలు పెడితే ఎన్ని కోళ్ళు వస్తాయి మాకు? 40 కోళ్ళు వస్తాయి. సింపుల్గా 40 కోళ్ళు. నేను కోడి ఎంతకు అమ్ముతున్నా? నేను కటింగ్ చేసి అన్ని పోను 500కి అమ్ముతున్నా. దాంట్లో నాకు ఎంత మిగిలింది యావరేజ్ చేసుకున్నా? ఒక వారంలో ఒక కోడి మీద మీరు ఇచ్చిన 40 కోళ్ళ మీద ఒక 100 రూపాయలు వేసుకుంటే నాకు ఎంత మిగిలింది? 4,000 రూపాయలు వచ్చింది. 4,000లో మీకు ఎంత ఇస్తున్నా? 2,300. అది ఫస్ట్ వారమే ఇస్తున్నా, ఒక్కరోజు ఇస్తున్నా. బట్ 29 రోజులు కానీ కొన్ని 4 వారాల డబ్బులు అయితే నాకే ఉన్నాయి కదా. సింపుల్గా 4,000 2,300 పోయింది, 1,700 మిగిలింది. మిగతా 3 వారాలు వేసుకుంటే 4 మూడు 12,000 వచ్చింది. 12,000 ఒక 1,700 అంటే దగ్గర 15,000. ఒక మనిషి మీద ఒక 10,000 ఇన్వెస్ట్ చేసిన వాడి మీద మీ డబ్బులు మీకు నాకు 15,000 వచ్చింది. ఇప్పుడు 5 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 5 కోట్లకు నేను డిజైన్ చేసేసుకున్నా. 5 కోట్లకి మీకు 10,000కి నాకు 15,000 మిగిలితే 10,000కి 15,000 కొన్ని డబల్ వేసుకుందాం. అంటే 5 కోట్లకి ఆల్మోస్ట్ 7.5 కోట్లు మిగులుతుంది. కొద్దిగా టైం పడుతుంది అంతే, దానికి టైం పడుతుంది. ఆ వచ్చిన దాంట్లో మీకు రిటర్న్స్ ఇస్తున్నా, నేను సిస్టమ్ రెడీ చేసుకున్నా, ఎంప్లాయీస్ని రెడీ చేసుకున్నా, జనాలకి ఎన్ని తెలియక ఇది మోసమేమో, ఇది ఫ్రాడ్ ఏమో, మోసం చేసేవాడు, అబద్ధం చెప్పేవాడు, ఇది చేసేవాడు ఇట్లా ఎదురుగా వచ్చి కూర్చొని అడ్డంగా మాట్లాడాడు. అది అర్థం చేసుకోండి. అందుకే టైం వేస్ట్ చేయొద్దు, టైం పాస్ చేయొద్దు. క్లారిటీగా మీరు ఏం చెప్పండి. 20 రూపాయలు పచ్చడి తీసుకున్నోడికి రెస్పెక్ట్ ఇస్తాను నేను, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినోడు కూడా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ నా టైం వేస్ట్ చేయకుండా క్లారిటీగా మాట్లాడే వాడికే ఇస్తాను తప్ప ఎవడికి పడితే వాడికి ఇవ్వను. నాకు చాలా విలువైంది. ఈ వీడియో గంట పోతుంది, గంట టైం పడుతుంది. గంట అయినా సరే ఓపిక్గా పేషెన్స్గా నేను చేసే కెపాసిటీ నాకు ఉంది. ఎందుకు? రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షలు నేను క్రియేట్ చేయగలిగినప్పుడు దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంది. దాంట్లో 10% 20% నేను జనరేట్ చేస్తాను కదా. ప్రతి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే పేరు పెట్టి పెద్దన్న రా కూర్చోరా అంటాడు అంతే. ఒరేని పిలిచినా పర్లేదు. అసలు మనం ఎదురుగా వెళ్ళి సీఎం ముందు కూర్చోవడమే గ్రేటు, ప్రధానమంత్రి దగ్గర కూర్చోవడం గ్రేటు. రాష్ట్రపతితో అవార్డు తీసుకోవాలి ఖచ్చితంగా. బెస్ట్ ఫార్మర్ అవార్డు, బెస్ట్ కార్పొరేట్ ఫార్మర్. జక్కా పెద్దన్న అంటే కార్పొరేట్ ఫార్మర్, బెస్ట్ కార్పొరేట్ ఫార్మర్. అప్పుడు దాకా నా కళ.
సచినాకు వచ్చే అవార్డు కంటే బతికుండగానే నేను ఎంత దెబ్బతిన్నాను ఎంత చేశానని నాకు తెలుసు. మనం ఎవరికి చెప్పాలని అవసరం లేదు. ఇంత సంపాదించాను అంత సంపాదించాను ఇట్లా ఉంది అట్లా ఉంది. మన ఫోటో చెప్పాలి. ఏదో రోజు పేపర్లో పడుతుంది మన ఫోటో, రాష్ట్రపతి మీద గానో ముఖ్యమంత్రి మీద గానో ప్రధానమంత్రి మీద గానో. అప్పుడు దాకా నేను నిద్రపోను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు తిట్టుకున్నా పర్లేదు, ఎవరు కొట్టేవాళ్ళు ఎవరు లేరు, అంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎవరు ఏదనుకున్నా పర్లేదు. నా గోలు నా విజన్ వేరే ఉంది. ఇక్కడ తీసుకోవాలి, బయట దేశంలో దుబాయ్లో నా అవుట్లెట్ పెట్టాలి. బుర్జు ఖలీఫా ముందు నా ఎంప్లాయీస్తో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మంచి వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు ఉంటారు, వద్దనుకున్న వాళ్ళని తీసేస్తాము. ఎంప్లాయీస్తో బుర్జు ఖలీఫాలో అవుట్లెట్ పెట్టి అక్కడ సెనేటర్తో లేకుంటే అక్కడ ఉన్న షేక్స్తో సైన్ చేయించుకొని బుర్జు ఖలీఫా ముందు ఫోటో దిగాలి. జ్యోతి ఫుడ్స్ అనేది బుర్జు ఖలీఫా మీద ఒక్క రోజైనా సరే బ్రాండ్ అనేది పడాలి. అంటే వరల్డ్లో ఇంకా దానికంటే బెస్ట్ది ఏం లేదు. అదొక విజన్ ఉంది. రాష్ట్రపతి మీదుగా మన ఇండియన్ వరకు వేసుకుందాం, రాష్ట్రపతి మీదుగా బెస్ట్ కార్పొరేట్ ఫార్మర్ అవార్డు తీసుకోవాలి. ఎందుకు మిగతా వాళ్ళందరూ ఆలోచించండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తామండి, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారేమో. కానీ ఇక్కడ నేను ఎలాంటి స్వార్థంతో నేను సంపాదించుకోవాలి, నా పిల్లలు బాగుపడాలని ఏ రోజు ఆలోచించుకోలేదు. జ్యోతికి కానీ నాకు కానీ మేడంకి కానీ నాకు కానీ ఒకటే ఆలోచన, మనం ఎంతమందికి సాయం చేయగలము, మనం చేసిన మంచి పాప పుణ్యాలే మన పిల్లల మీదకి వస్తాయి. మన పిల్లలకి దేవుడు ఏదో రకంగా సాయం చేస్తున్నాడు. మా తండ్రి చేసిన మంచే ఈరోజు నన్ను కాపాడుతుంది, నేను చేసే మంచే నా పిల్లల్ని కాపాడుతుంది. కాబట్టి మా ఇద్దరు ఆలోచన ఒకటే, ఎంతమందికి అయితే అంతమంది ఉపాధి కల్పిస్తాము, ఎంత డబ్బులు వచ్చినా సరే దాన్ని మనం ఓన్లీ సేవ కోసమే వినియోగిస్తాము. అంతే, దేవుని బట్టి అది సేవ కోసమే వినియోగిస్తాము. ఎవరేమనుకున్నా పర్లేదు. కానీ మీరు ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే మీరు కాల్ చేయండి. పోనీ చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారు వచ్చేంత వరకు మీరు పెట్టే 10,000కి 2,300 రూపాయలు కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వచ్చి ఎంఓయూ చేసుకొని సైన్ చేసి క్లోజ్ చేస్తారో వచ్చేంతవరకు నేను వదలను. మళ్ళీ ముఖ్యమంత్రి వస్తాడో రాడో అయితలేదో, ముఖ్యమంత్రి వచ్చేంతవరకు 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చేంత వరకు, ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లేంత వరకు, రాష్ట్రపతితో నేను అవార్డు తీసుకునేంత వరకు నా విజన్ కానీ గోల్ కానీ ఏముంది సార్. టెన్షన్లు ఏమున్నాయి? 5 కోట్లు టెన్షన్ ఉంది. గట్టిగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి మొత్తం క్లియర్ చేసుకోలేమా? మనం కష్టపడిన సొమ్మై ఉండాలా, నీతి నిజాయితీగా సంపాదించి ఉండాలా. అప్పటి వరకు అంటే మనకు టెన్షన్లు ఎంత ఉంటే అన్ని ఐడియాలు కొత్తగా వస్తూ ఉంటాయి. అంత మాట బేసు వాయిస్ ఏదైనా మాట్లాడాలి క్లారిటీగా ఉంటుంది మనకి. కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చేంత వరకు దీన్ని నేను వదలను. జనవరి 11 అనుకున్నా మిస్ అయింది. అప్పుడు ఏం లేవు, నిజంగా మేము బాధపడ్డాం కానీ అప్పుడు ఏం లేవు. కాబట్టి ఓకే, ఇప్పుడు అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. 100 మంది లేడీస్తో, నా దగ్గర ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 100 మంది లేడీస్ ఉమెన్ ఎంపవరింగ్ని తీసుకొని 2 బస్సులు తీసుకొని ఫస్ట్ కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. కలెక్టర్ వచ్చాడా లేదా, రైట్, రాలేదు, ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్ వెళ్తాం. మేమే వెళ్ళి క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చొని, సార్ మాకు మార్చి 30 ఉగాదికి ఓపెన్ చేస్తారా, రంజాన్కి ఓపెన్ చేస్తారా, ఏప్రిల్ 1కి ఓపెన్ చేస్తారా, మీ ఇష్టం. మీరు వచ్చి మేము కట్టుకున్న సంస్థని, ఎవరి సాయం లేకుండా ఉన్నదాంతో మేము కట్టుకున్న సంస్థని ఓపెన్ చేసి చూసి దీన్ని కొన్ని లక్షల మందికి ఇవ్వండి అని చెప్పి మేము తీసుకొని వస్తాం. దాని తర్వాత ఎంతో మీటింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే డైరెక్ట్ అటాక్, యుద్ధానికి బయలుదేరుతాం అంతే, సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. ఆయన వచ్చే లోపల ఏం ఉండకుండా, మళ్ళీ తిట్టకుండా అనకుండా, మన పరువు పోకుండా ముందు అంతా ఆపేసుకొని దాన్ని రెడీ చేసుకుంటున్నాం. అంతా ఆపేసి దాన్ని రెడీ చేస్తున్నాం. కాబట్టి మార్చి 30 వరకు షెడ్యూల్ చాలా బిజీ ఉంటుందండి. మార్చి 30 కల్లా తీసుకొని రావాలని ఉన్నాము. మార్చి 30 వరకు షెడ్యూల్ బిజీ ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా మాట్లాడాలా. ఇలాంటి వాడికి మేము హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు కాల్ చేయండి తప్ప వేరే వాళ్ళు కాల్ చేయకండి దయచేసి. మీకు వాళ్ళు పచ్చళ్ళు కావాలా, పచ్చళ్ళు ఇస్తాము. మిగతా ప్రొడక్టివిటీ కావాలా, ప్రొడక్టివిటీ ఇస్తాము. లేదు మా గురించి మీరు ఏదైనా హెల్ప్ చేయాలా, మంత్రులతో మాట్లాడాలా, కలెక్టర్తో మాట్లాడాలా, పోనీ మా ఇంటికంటే పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు మీకు ఎవరు ఉన్నారంటే మాకు సాయం చేయండి. ఎందుకంటే మనందరం కలిసి చేసుకుంటే సార్ కొన్ని లక్ష మందికి ఉమెన్స్కి ఎంపవరింగ్ వస్తుంది. అందులో మీ భార్య ఉండొచ్చు, మీ సిస్టర్ ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఆలోచనతో దీన్ని పెట్టుకున్నాం. కానీ ఎవరిని మోసం చేయాలా, ఎవరిని ముంచాలా, ముంచేసేటట్టుంటే ఏముంటారో 1000 కోట్లు విజయ మాల్యలాగా 10,000 కోట్లు 20,000 కోట్లు మోసం చేసి దేశం దాటి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ 10,000 తీసుకొని ఎంత దూరం పోతాము? అందుకు మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు నోరు జాగ్రత్త. ఒకటి అనే ముందు ఒకటి మనస్సాక్షికి తెలుసు మనం ఏమనుకున్నాం. ఒకటి తిట్టడం ఈజీ, కానీ వాడిని క్షమించడం చాలా కష్టం. కాబట్టి దయచేసి టైం వేస్ట్ చేయకండి, ఈ వీడియోని కంటిన్యూ చూడండి. నెక్స్ట్ ప్లాన్ గోస్ టు మన ప్లాంట్కి వెళ్తుంది. మన సైన్యం ఆల్రెడీ రెడీగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మాట్లాడతారు, వాళ్ళ వ్యూలో వాళ్ళందరూ మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో వీడియో గంట అయినా పర్లేదు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడేటట్టు నేను ప్లాన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఇదే అండి జ్యోతి ఫుడ్స్ మనది. 3,50,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ కానీ ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని పిలిచేంత కెపాసిటీ మనకు ఉంది అంటే ఇది మొత్తం మన ఉమెన్ ఎంపవరింగ్. ఆల్రెడీ ఈరోజు డెలివరీస్ ఉన్నాయి. మా టీం మొత్తం డెలివరీకి రెడీ అయింది. మేమే షూటింగ్ ఉందని చెప్పి ఆపేసాము, లేట్ అయిపోతుంది. వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ ఇస్తున్నారు. టోటల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది, వీడియో లెంతీ ఉంటుంది కాబట్టి ఓపికగా చూడండి.
ఎందుకంటే ఇక్కడ ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది, మనం ఏం చేస్తున్నాము, అసలు ప్రొడక్టివిటీ 3,50,000 కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ని మనం సొంతంగా చేయగల కెపాసిటీ ఎక్కడ ఉందన్న దాన్ని ఆల్మోస్ట్ తొందర ఫార్మింగ్ లోపల చూపిస్తాను నేను. యాక్చువల్లీ ఇవన్నీ మన దగ్గర ఉన్న బ్రీడ్స్, ఇవి బ్రీడ్స్ అనమాట. ఇదిగోండి కంప్లీట్గా ఇట్లా ప్రతిదీ కోడి పిల్లలు కానీ కోళ్ళు కానీ, ఇదిగోండి ఇట్లా కోళ్ళు తీస్తాము. ఆల్రెడీ ఈ కోళ్ళ దగ్గర నుండి మనం గుడ్లు తీస్తాము, ఈ గుడ్లు తీసుకెళ్ళి హ్యాచింగ్ మిషన్లు వేస్తాము, మనం పిల్లలు తీస్తాము, ఆ పిల్లల్ని రైతులకు ఇస్తాము, రైతులు పెంచినాక మనమే కొంటాము, లేదంటే రైతులు అమ్ముకుంటారు. ఇది బ్రీడు. ఇట్లా రకరకాల బ్రీడ్లు, ఇదంతా ఫార్మింగ్, కంప్లీట్గా మన ఫార్మింగ్ అనమాట. ఇది లాస్ట్ వరకు స్ట్రక్చర్ ఉంది కదా, లాస్ట్ టైం వీడియోలో ఇది క్లియర్ కనపడలేదు. ఇది వచ్చేసి మన ఫార్మింగ్. ఇది గిన్నె కోళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ కంసులు ఉన్నాయి, నాటుకోళ్ళు దగ్గర చాలా రకాల నాటుకోళ్ళు ఉన్నాయి, దీంట్లో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఇదొక బ్రీడ్ ఉంది ఆల్రెడీ. ఇదిగోండి ఆల్రెడీ సండే అంటే ఇది కటింగ్ కోసం, ఈ మొత్తం మాంసం అనేది మనం కటింగ్ చేసేసి బయటికి పంపించేస్తాము. దీని పిల్లలు తీస్తాము, పెద్దవి తీస్తాము. ఇది కంప్లీట్గా స్ట్రక్చర్ మొత్తం ఈ రకరకాల ఫార్మింగ్ కోసం మొత్తం ఇవి రెడీ చేస్తున్నాం మనము. ఇదొక బ్రీడు. ఇవి ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ ర్యాబిట్స్, కుందేళ్ళు, బాతులు, టర్కీలు, గిన్నె కోళ్ళు, ఈములు ఆల్మోస్ట్ అన్నీ తీసుకుంటాం దీనిలో. ఇదంతా ఫార్మింగ్. మేకలు, గొర్రెలు అంటే ఇవి రైతులకు ఏం చేస్తున్నామంటే ఈ గుడ్లు పిల్లలు ఇవన్నీ మనమే తీసేసి, ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ, ఈ గుడ్లు పిల్లలు అన్నీ మనమే తీసేసి అన్నీ మనమే కంప్లీట్గా ఫార్మింగ్ చేయడము. ఆల్మోస్ట్ చాలా ప్లేస్ ఉంది, ఇంకా చాలా వర్క్ నడుస్తుంది. మనకి ఈముల వర్క్ ఉంది, ఆల్రెడీ ఈముల వర్క్ ఉంది. ఆ ఈములతో పాటు ఫార్మింగ్ చేస్తున్నాము. అంటే దీనిలో ప్రొడక్టివిటీ ఎక్కడ వస్తుంది, ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, రెవెన్యూ అంతా 3,50,000 కోట్లు, లేదంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేంత ప్రాజెక్ట్ రెవెన్యూ ఏమవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఇదంతా ఫార్మింగ్ చేసినాక దీంట్లో వచ్చిన పిల్లలు ఏవైతే ఉన్నాయో పిల్లల్ని తీసుకొని మనం హ్యాచరీ మిషన్స్ పెడుతున్నాము. ఈ షెడ్ మొత్తం హ్యాచింగ్ మిషన్ కోసం ప్లాన్ చేసాము. అంటే ఒక వారంకి దగ్గర 5 లక్షల పిల్లలు వచ్చేటట్టు ప్లాన్ చేసాం. ఈ 5 లక్షల పిల్లలు వచ్చాక ఈ పిల్లల్ని రైతులకు ఇస్తాం, లేదా ట్రైనింగ్ ఇస్తాం. మనం కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చాక ఈ 5 లక్షల పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చాక ఈ రూమ్లో మనకు ఆల్రెడీ మిషనరీ ఉంటుంది, ఫీడ్ ఉంటుంది, మిషనరీ ఉంటాయి. ఈ 5 లక్షల పిల్లలు వచ్చినాక రైతులకు ఇచ్చి పెద్దది చేసుకుంటాము. ఇక్కడ వచ్చి మనకి టీం ఉంది ఆల్రెడీ. ఈ టీం వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్లు తీసుకోవడం కానీ, లేకుంటే ఫార్మింగ్ కోసం కానీ, ట్రైనింగ్ కోసం కానీ, ఎక్కడైనా సరే రైతులు వచ్చినప్పుడు కానీ, లోకల్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఈ టీం మొత్తం ఫాలో అయ్యేది ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రొడక్టివిటీ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళు గైడ్ చేస్తారు. ఎవరన్నా ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీరు ఒకసారి నా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఇది వచ్చేసి మన కంప్లీట్ డెలివరీ టీము. ఇక్కడ ఎన్ని టీంలు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మోడల్ చూసాం కదా ఆల్రెడీ, దీని ఎగ్జిబిషన్ కోసం పెట్టాము. వేరే వాళ్ళు విజిటింగ్ ఉంటే ఎగ్జిబిషన్ కోసం పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర వచ్చే గుడ్లు మొత్తం ఇవి, ఇన్ని రకాల గుడ్లు వస్తాయి. ఈ గుడ్లు తీసుకొని ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న హ్యాచరీ మిషన్లో పెట్టేస్తాము. దీని నుండి పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు ఎవరికి కావాలో బుకింగ్లో ఒక టీం ఉంది, వాళ్ళు బుక్ చేసుకొని రైతులకు ఇస్తారు. వాళ్ళకి ఎలా పెంచాలో ఏం చేయాలన్నది వేరే టీం ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ అయిపోయినాక వాళ్ళు కోళ్ళు పెంచాక 4 months తర్వాత మళ్ళీ మనకే ఇస్తారు. మనకి ఇచ్చినాక మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం అమ్మడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాంసం అమ్మే స్టాల్స్ చూపిస్తాను నేను. ఇదిగోండి ఇవన్నీ స్టాల్స్ కంప్లీట్గా. ఇది ఏంటంటే జనాలు చాలామంది వస్తారు కాబట్టి డ్రింక్స్ కానీ, ఇది పచ్చళ్ళు, ఇది సపరేట్గా ఓన్లీ పచ్చళ్ళ కోసం పెట్టాం మనం. ఓన్లీ నాన్ వెజ్ పికల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మన రెస్టారెంట్. అంటే ఇప్పుడు ఏదైతే మీట్ మనకు వచ్చిందో ఆ మీటును మొత్తం ఇక్కడ కుకింగ్ చేస్తాం. కుకింగ్ చేసి ఒక టిఫిన్ సెక్షన్ లాగా ఎవరైతే కస్టమర్ మన దగ్గరకు వస్తున్నాడో, క్లయింట్ మన దగ్గరకు వస్తున్నాడో, ఫార్మర్ వస్తున్నాడో, ఎవరైనా రానివ్వండి, ఈవెన్ ముఖ్యమంత్రి వచ్చినా సరే ఇక్కడ టిఫిన్ చేయాల్సిందే, దాంట్లో ఏమీ లేదు. అంటే ప్రతి ఒక్కరు మంది టేస్ట్ చూడాల్సిందే. ఇట్లా ప్రతి స్టాల్ ఇండివిజువల్ స్టాల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఒక్కొక్క ప్రొడక్టివిటీ ఒక్కొక్క దాంట్లో ఉందన్నమాట. నాటుకోడి ఉంది, మటన్, చికెన్, కడక్నాథ్, మనం ఎన్ని రకాల ఫార్మింగ్స్ అయితే చేస్తున్నామో అన్ని రకాల ఫార్మింగ్స్. ఈ ట్రైన్ చూసారు కదా, ఈ ట్రైన్ ఎందుకు తెప్పించామంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఇంత దూరం రావాలంటే కష్టం. వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలా, అది కూడా వీళ్ళు మనం చేసిన వస్తువు ఏం చేస్తున్నాము, ఇలా ఒక గుడిసేసి మంచాల మీద ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది ఆ వెదర్ని క్రియేట్ చేసి మనం బిజినెస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ దగ్గర 300 మంది ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ ఎట్లా వస్తుంది, దీని నుండి ఇంకో 200-300 మంది ఫార్మర్స్ ఎలా వస్తారు, దాని నుండి రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది, ఒక ముఖ్యమంత్రి వచ్చే ప్లేస్ అయినా ఇది అసలు ఆ రేంజ్లో ఉన్నామా లేదా అన్నదానికి ఇదొక మోడల్ అనమాట. అంటే ఇట్లా గుడిసెలో వీళ్ళు ఎవరైతే కస్టమర్ వచ్చారో, ట్రైనర్స్ వచ్చారో, ప్రశాంతమైన ఈ బోదగడ్డి టెంట్ ఉన్న మోడల్లో కూర్చొని వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ప్లస్ దీంతోపాటు లేని వస్తువుని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇంతవరకు పచ్చళ్ళు కానీ, లేకుంటే ఇలా కుకింగ్ సెక్షన్ కానీ, ఇన్ని రకాల కుకింగ్లు కానీ ఎక్కడ కూడా లేవు. కాబట్టి గుడ్డు మా దగ్గర ఉంది, కోడి పిల్ల మా దగ్గర ఉంది, కోడి మా దగ్గర ఉంది. మీకు మాంసం కావాలా, కూర కావాలా, ఫ్రై కావాలా, కబాబ్ కావాలా, కర్రీ కావాలా, లేకుంటే పచ్చడి కావాలా, అట్లా ఇది మేము క్రియేట్ చేసి కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ స్ట్రక్చర్ మొత్తం స్టార్ట్ చేసాం. జనాలు ఇంత దూరం రారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం ట్రైన్ అరేంజ్ చేసాం. వాళ్ళు తిన్న దాంట్లో జనాలకి అర్థం కావాలి కాబట్టి ఒక డిఫరెంట్ లొకాలిటీలో మంచి పొజిషన్ అరేంజ్ చేసాం అనమాట. దీంట్లో పికల్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు.
ఇక్కడ కూడా మొత్తం పికెల్స్. అంటే దీంట్లో ఏంటంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి. దాంట్లో సపోజ్ నాటుకోడి పెట్టామనుకోండి, ఇది మొత్తం మటన్ పికెల్స్. దేని సెక్షన్ దానికే మటనే ఉంటుంది, కడక్నాథే ఉంటుంది. డిఫరెంట్ అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న ఫుడ్ని మేము అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇవి ఉన్నాయి జొన్న రొట్టెలు, ఈ సెక్షన్ మొత్తం జొన్న రొట్టెలు అమ్ముతాం. ఈ టీం అనమాట జొన్న రొట్టెల టీము. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో మీరు చపాతీలు, పరోటాలు, నాన్ రోటీలు ఇవన్నీ ఏం లేవండి. ఓన్లీ జొన్న రొట్టెలు, రాగి సంగటి, లేదు జొన్న సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, అట్లా ఓన్లీ మిల్లెట్స్ రిలేటెడ్ ఫుడ్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇదొక టీము కంప్లీట్గా. దీంట్లో పాటు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మిగిలిపోయిందంతా ఏదైతే మీట్ మిగిలిందో డ్రై మీట్ చేస్తాం మనం. ఈ స్టాల్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా రెడీ అవ్వాలండి. ఇదంతా టైం పడుతుంది. మనకి ఫండింగ్ లేక మనం బాధపడతా ఉన్నాము అన్న ఉద్దేశంతో చెప్పాం మనము. ఆల్రెడీ ఇదంతా డ్రై మీట్ సెక్షన్. అంటే ఇది లాస్ట్కి పెట్టాం. ఎందుకంటే ఇది ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇగో ఇలా మొత్తం, అంటే మాంసం ఎవరు కొనకపోతే ఇలా డ్రై మీట్ పెట్టేస్తాం మనం. ఇదిగోండి, ఇది వచ్చేసి చికెన్ని మొత్తం ఎండబెట్టుకున్నాము. సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. దీనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైంలో కానీ, కూరలో కానీ, ఫ్రై కానీ ఏదైనా చేసుకొని తినొచ్చు. ఇది వచ్చేసి మటన్, ఈ రెండు మటన్ అండి. ఇది వచ్చేసి వీళ్ళ టీం. అంటే ఇది కొద్దిగా దూరంగా పెట్టాం మనము. ఈ స్టాల్స్ ఇంకా ఇవన్నీ మీట్ కోసం ఫుల్ అవ్వాలా. ఇలా వచ్చేసి ఇదిగోండి, వీళ్ళే మన మిరపకాయలు కూడా బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఎండబెట్టుకొని నీట్గా. అంటే ఇక్కడ చదువు రాని వాళ్ళకు కూడా, ఉమెన్స్ అయినా సరే చదువు రాని వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల కెపాసిటీ జ్యోతి ఫుడ్స్కి ఉందన్నది ఇది ఒక ప్లానింగ్ అనమాట. ఆల్రెడీ మనకు ఫ్రీ ప్లేస్ చాలా ఉంది. ఈ ఫ్రీ ప్లేస్లో ఇంకా ఎంతో పెద్ద స్ట్రక్చర్స్ రెడీ చేయాలని ఉన్నాం ఆల్రెడీ. ఇదిగోండి, ఈ మొత్తం ప్లేస్ అంతా యూటిలైజ్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇంకా చాలా ప్లేస్ ఉంది మనకి, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో ఇట్లా ఏంటంటే ప్రతి స్టాల్కి ఒక 4-5 ఉమెన్స్ వేసుకున్నా సరే ఇక్కడనే ఒక 50-60 మంది కావాలి. ఆల్రెడీ అక్కడ ఫార్మింగ్ కోసం ఒక 50 మంది కావాలి. మళ్ళీ డెలివరీల కోసం ఆల్రెడీ మనకు ఒక 100 మంది కావాలి. లోపల కుకింగ్ కోసము దగ్గర ఒక 50 మంది, అంటే ఒక 200 నుండి 300 మంది ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ ఆన్లైన్ డెలివరీ ఉంటుంది, ఆఫ్లైన్ డెలివరీ ఉంటుంది. ఆన్లైన్ డెలివరీలు వెళ్ళే వాళ్ళేమో బండ్ల మీద వెళ్ళిపోతారు. ఒకవేళ ఆఫ్లైన్ డెలివరీలు వెళ్ళే వాళ్ళేమో లోకల్లో ఇక్కడికి వచ్చే తింటారనమాట. ఆల్మోస్ట్ ఈ స్టాల్స్ మొత్తము సేమ్ మోడల్. అంటే ప్రతి ఊర్లో ఇట్లాంటి మోడల్ని మనం డిజైన్ చేస్తున్నాం. అంటే ఒక దగ్గర మనం రెవెన్యూ జనరేట్ చేయగలిగితే, మనం ఫోకస్ చేస్తే 5 CR ఆల్మోస్ట్ ఒక అవుట్లెట్ నుండి ఒక విలేజెస్లో పెట్టుకుంటే 5 కోట్ల రూపాయల వరకు మనం బిజినెస్ని టార్గెట్ చేయొచ్చు. ఇది విలేజ్ కనెక్టివిటీ. ఇంకా మనకి మొబైల్ వెహికల్స్ రాలేదండి. ఈ ట్రైన్ కాదు, దీంట్లో ఆటోలు తెప్పిస్తున్నాము. ప్రతి ఊరికి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అది ఫీడ్ కానీ, ఫుడ్, మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం బిర్యానీ కానీ, లేదంటే ఈ పచ్చళ్ళు కానీ, మనం అమ్ముతున్న ప్రతి ప్రోడక్టు ఉమెన్స్తో రన్ అయిపోయి ఇక్కడ నుండి ప్రతి వెహికల్లో ఆటోలో డిజైన్ చేసుకొని ప్రతి ఊర్లో ఇక్కడ నుండి 25 కిలోమీటర్ లాంగ్లో ఎక్కడైనా సరే మొత్తం మనమే సర్వీస్ చేయగలిగేటట్టు ఉండాలి. అది కూడా లేడీసే రన్ చేయాలి. ఇది మొత్తం లేడీసే చేయగలరు. జెంట్స్ మ్యాక్సిమం చేయలేము, ఓన్లీ డెలివరీ వరకే చేయగలం మనము. దీంట్లో ఏంటంటే మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో వచ్చిన దాన్ని మీటుని మొత్తం మనకు తెచ్చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో మనం ఫస్ట్ గుడ్లు అమ్మాలా, లేకుంటే ఇక్కడ మాకు ఆల్రెడీ ఇది బిర్యానీ సెక్షన్, కంప్లీట్గా బిర్యానీ సెక్షన్. అంటే ఇక్కడ నుండి మనము ప్రతి విలేజెస్కి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ సిటీ కల్చర్లో వేరే కానీ ప్రతి విలేజ్ కల్చర్లో ఎట్లా ఉందంటే మార్నింగ్ 4 o'clock అంటే 4 AM బిర్యానీ అని హైదరాబాద్లో ఉంది. ఆ టైప్లోనే మనం ఏంటంటే ఇది మొత్తం మా టీము బిర్యానీ టీము దగ్గర ఒక రోజుకి 10,000 ప్యాకెట్లు. అంటే మనం 99 రూపీస్ పెట్టాం బిర్యానీ. ఈ 99 రూపీస్ చికెన్ బిర్యానీ కానీ, పోనీ నాటుకోడి బిర్యానీ కానీ 100 రూపాయలకి ప్రతి ఊరికి వెళ్ళాలి. అంటే దగ్గర 10,000 బిర్యానీలు పర్ డే, వెహికల్లో కానీ, పర్సన్ పరంగా కానీ, లోకల్లో కానీ, నాన్ లోకల్లో కానీ. ఎందుకంటే 100 రూపాయలకి నాటుకోడి బిర్యానీ ఎవరు బెటరు. కానీ మనం ఏంటంటే మన గుడ్లు, మన పిల్లలు మనదే కాబట్టి ఇక్కడ వండేది మొత్తం నాటుకోడి. మేము బాయిలర్ని అవాయిడ్ చేసాం. ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఉంది, రకరకాల రోగాలు ఉన్నాయి. ఇక్కడ చేసేది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఓన్లీ నాటుకోడి బిర్యానీ 100 రూపాయలే. ఎందుకంటే కోడి నాదే, నా ఇష్టం, బిర్యానీ నాదే, నా ఇష్టం. మా టీం మొత్తం ఉన్నారు ఆల్రెడీ. దీనిలో చెప్తారా అంటే చాలామంది అడిగింది ఏంటంటే ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ చేస్తే బిర్యానీ బాగుంటుంది కదా, అందుకే ఆల్రెడీ మా టీంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. 100% పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మన లొకాలిటీలో ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో, లేదంటే డిఫరెంట్ లొకాలిటీలో ఆల్రెడీ కర్నూలు నుండి మార్నింగ్ కాల్ చేశారు. దగ్గర 20 కోట్ల ఫండింగ్ రెడీ ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. ఒకసారి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో, ఇన్ ఫ్యూచర్లో మనతో బిజినెస్ చేయాలనుకున్నారో ఒకసారి టీమ్ని డిసైడ్ కాండి. అంటే వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు టీము, బిర్యానీ ఉండడానికి 7 మంది ఉన్నారు, మనకి 6 మంది కావాలా, 10 మంది కావాలా, దాంట్లో ఎవరు ఉండగలరు, ఎవరు హెల్పింగ్ చేయగలరు అన్న ఉద్దేశంతో దీన్ని పెడుతున్నాము. కాబట్టి ఇండివిజువల్గా ప్రతి టీంని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ ఇంట్రొడ్యూస్ చేశాక దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. దీంట్లో మనకు వచ్చేసి రెగ్యులర్గా నాటుకోడి బిర్యానీ, కంజు బిర్యానీ, టర్కీ బిర్యానీ, మటన్ బిర్యానీ, బాయిలర్ బిర్యానీ అనేది మనం అమ్మము. అది కూడా నాటుకోడి బిర్యానీ 100 రూపాయలకి అమ్ముతున్నాము. ఎందుకంటే మనమే పిల్లలు తీస్తున్నాము, మనమే కోళ్ళు చేస్తున్నాము, మన కోళ్ళు మనమే కట్ చేస్తున్నాము, మన బిర్యానీ మనమే రెడీ చేసుకుంటాము. దాంతోనే నాటుకోడి పులుసు కూడా ఉంటుంది. ఎందుకంటే రొట్టెకి కానీ, బిర్యానీకి కానీ, సంగటికి కానీ మొత్తం
ఎంటైర్ వరల్డ్ అంతా నాటుకోడి. మనం నాటుకోడిలో బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మన బాయిలర్ టీ, మన నాటుకోడి అంటే బిర్యానీ టీం. వీళ్ళు కర్రీస్ బాగా చేస్తారు. అంటే ఒకవేళ మీ దగ్గర ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తే ఈ టీం మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది. మీకు నేర్పించి పంపిస్తారు. వాళ్ళు చేస్తూ కూడా మీతో పాటు చేయించి మీతో పంపిస్తారు. దీనిలో ఏంటంటే ఒకవేళ మీకు రాదనుకోండి, మీరు బిర్యానీ సెంటర్ పెట్టాలా లేదా నాటుకోడి తెచ్చుకొని పెట్టుకోవాలా, వీళ్ళ దగ్గర ఉంటే మీకు వాళ్ళే సొంతంగా వాళ్ళ చేతులతో మీకు పని నేర్పించి మీతో పాటు వాళ్ళని పంపించి చేపించి చూపించి ఎట్లా చేయాలి, ఎంత సేల్ అవుతుంది, ఏమవుతుంది అనేది చెప్తారనమాట. డైలీ ఆల్మోస్ట్ మాకు వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ ప్యాకెట్స్ రెడీ అయిపోయినాయి. ఆన్లైన్ డెలివరీకి జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా మనం ప్యాక్ చేసి ఆ బ్యాగ్లో ఇచ్చేస్తాము. ఇది వచ్చేసి 10 కేజీలు సర్వా, అది వచ్చేసి 5 కేజీలు సర్వా, 15 కేజీలు. అంటే ఆల్మోస్ట్ మాకు రోజుకి ఇప్పుడు 30 కేజీలు నుండి 50 కేజీలు సేల్ అవుతుంది. అంటే వీళ్ళు మార్నింగ్ జనరల్ షిఫ్ట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ చిన్న విలేజ్కి పంపిస్తున్నాం. సిటీలో తక్కువ, ఎందుకంటే సిటీలో ఆల్రెడీ చాలా హోటళ్ళు ఉంటాయి కాబట్టి ఈ హోటల్లో సేల్ అవ్వాలంటే కష్టం. మనం ఏంటంటే ఓన్లీ విలేజెస్కి ప్లాన్ చేశాము. ఫస్ట్ నష్టమైనా సరే ఒక ఊరిని టార్గెట్ చేశాము. ఆ ఊరిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 40-45 ఆర్డర్లు పక్కనున్న ఊర్లోకి ఆర్డర్లు ఉన్నాయి మనకి. అట్లా మెల్లమెల్లగా ఇంకా మనం పబ్లిసిటీ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఒక ముఖ్యమంత్రిని తీసుకొస్తే ఆయన చెప్తారనమాట, ప్రతి ఊర్లో ఇలా 100 రూపాయలకి నాటుకోడి బిర్యానీ, బాయిలర్ బిర్యానీ మంచిది కాదు, మనం నాటుకోళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాము. అట్లాంటి మనం మించే నాటుకోళ్ళు స్టెరాయిడ్స్, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు, న్యాచురల్గా పెంచుతున్నాము, ఇది ఫార్మర్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. కాబట్టి దీన్ని ఇన్ ఫ్యూచర్లో పెద్ద మొత్తంలో చేస్తున్నాము. కాబట్టి ఎవరన్నా బిర్యానీ నేర్చుకోవాలా, ఇలా చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రొద్దుటూరులో మనది జ్యోతి ఫుడ్స్ కొరపాటు రోడ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా దీని బయట వచ్చేసి ఇది బిర్యానీ అయిపోయింది. ఒకవేళ బిర్యానీ పోలేదు అనుకోండి, లేదు ప్రతి ఊర్లో మనం బిర్యానీ అమ్మాలి. ఆల్రెడీ స్టాల్ చూసాం కదా, ప్రతి ఊర్లో బిర్యానీ అమ్మాలి. ఎందుకు, మన గుడ్డు, మన పిల్ల, మన కోడి, మన బిర్యానీ, మన మాంసం. అయితే ఏం చేస్తున్నామంటే ఇక్కడ మొత్తం ఆర్డర్లు వచ్చినాక ఇందులో మనం ప్రతి విలేజ్లో ఇలా స్టాల్ ఇస్తున్నాం. ఆల్రెడీ టీంతో మాట్లాడాము. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొద్దుటూరులో 20 అవుట్లెట్లు. అక్కడ కటింగ్ ఏమి ఉండదు, సేలింగ్ ఏమీ ఉండదు. అక్కడ జస్ట్ ఒక ఎంప్లాయ్ కానీ, 2 ఎంప్లాయ్ కానీ, 3 ఎంప్లాయ్ కానీ ఈ ప్రొడక్టివిటీ మొత్తం అక్కడ పెట్టేసుకొని మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. లేకుంటే ఆ ఊర్లో కానీ ఆ సైట్లో దగ్గర ఉన్న ఆర్డర్లు వాళ్ళు తీసేసుకుంటారు. ఆర్డర్ తీసుకోవడమే ఆలస్యం. ఇది ఆల్రెడీ మనకి ఆర్డర్ స్ట్రీమ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఒక మొత్తము ప్రొద్దుటూరులో ఒక 8 టెంట్లు పెట్టాము. ఈ 8 టెంట్ల దగ్గర నుండి ఇమీడియట్లీ మనకు జెంట్స్ కాల్ చేస్తారు, సార్ ఇక్కడ ఆర్డర్ ఉంది, ఇక్కడ సార్ ఆర్డర్ ఉందంటారు, లేదంటే మేడం ఇక్కడ ఆర్డర్ ఉందని వీళ్ళు చెప్పగానే వీళ్ళు వెళ్ళేసి లోపల బిర్యానీ టీంకి కానీ, పచ్చళ్ళ టీంకి కానీ, కుకింగ్ టీం కానీ ఇన్ఫామ్ చేస్తారు. కమ్యూనికేషన్ని బట్టి ఇమ్మీడియట్గా మన డెలివరీ టీం ఏం చేస్తుందంటే పార్సల్ తీసేసుకొని వెళ్ళిపోయి ఆ సైట్లో ఇస్తారు. అంటే ఈ డెలివరీ టీం ఏంది, ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కాదు. మన ఎక్కడైతే మనం ఈ మోడల్ టెంట్ వేస్తున్నామో అది ఊర్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఊరి బయట కావచ్చు, కార్నర్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ మోడల్ టెంట్ వేసి అక్కడ ఒక 2 ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఊరిని మొత్తం వాళ్ళే కవర్ చేస్తారు, ఆ లొకేషన్ మొత్తం వాళ్ళే కవర్ చేస్తారు. దీంట్లో వీళ్ళకి మధ్యాహ్నంకి ఏం కావాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ మనము బిర్యానీతో పాటు ఏవైతే ఇంగ్రీడియంట్స్, మటన్ కావాలా, బిర్యానీ కావాలా, ముక్కలు కావాలా, రొట్టెలు కావాలా. మధ్యాహ్నం పూట ఈ రొట్టెలు బాగా ఆర్డర్ ఉన్నాయండి. బిర్యానీతో పాటు ఈ రొట్టెలు కూడా ఆర్డర్ ఉన్నాయి మనకి. పచ్చళ్ళు కావాలా, నాటుకోడి గుడ్లు కావాలా, కంజు గుడ్లు కావాలా, ప్యాకెట్స్ కావాలా. ఈ ప్యాకెట్ దగ్గర మనకు చాలామంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అడిగారు. అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ప్రతి కస్టమర్కి 20 రూపాయల లెక్క సేల్ చేయలేం, కానీ డైరెక్ట్ డీలర్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాము. ఆల్రెడీ రొట్టెలు, ఈ భోజనాలు, అంటే ఇది ఒక సిస్టమ్ అనమాట. ఒక 300 మందికి ఏ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము, ఒక ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎట్లా తీసుకురాగలము, 3,50,000 కోట్ల బడ్జెట్ని మనం సంవత్సరంలో జ్యోతి ఫుడ్స్ అన్న ఒక వ్యవస్థ ఎట్లా రెడీ చేయగలన్న దాని మీదనే ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరేమనుకున్నా, మేము అనుకున్న ఈ గోల్ అయితే ఆగదు, దానికేం ప్రాబ్లం లేదు. ఎవరైనా సరే మాతో పాటు ఇన్వెస్టర్లుగా జాయిన్ అవ్వాలా, లేదు మాతో పాటు వర్క్ చేయాలా, లేదు ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లాలంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము సపోర్ట్ చేయాలా, ఏ విధంగా అయినా సరే నాకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నా నంబర్కి కాల్ చేయొచ్చండి. 6303473893. రైట్, థ్యాంక్ యూ.